దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీరామో మమ దేవతా రఘువరం రామం భజే ధార్మికం. రామేణ ప్రతిమేన సర్వజగతి సంవర్ధతే రాజతే. రామాయైవ నమోస్తు మే మన ఇదం రామాన్న గచ్ఛేద్బ్రహి. రామస్యాహం అహం వసామి సతతం రామే రామావమాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అధ్యాత్మ రామాయణ ప్రవచన దీక్షా నవాహనిక యజ్ఞం అందులో భాగంగా 2026 జనవరి 23న ప్రారంభించాం. 23, 24, 25, 26 4వ రోజున గడువు పెట్టాం. అంటే 8వ పూట కార్యక్రమం జరుగుతోంది, రోజుకు 2 పూట తప్పున. బాలకాండ, అయోధ్యకాండ గడిచింది. ఇప్పుడు అరణ్యకాండ నడిపిస్తూ ఉన్నాం. ఇందులో శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలో ఎందరెందరినో దర్శించాడు, ఎందరి మహానుభావులను దర్శించాడు. భరద్వాజముని దగ్గర నుండి ప్రారంభిస్తే అగస్త్య మహర్షి వరకు మొత్తం ఎందరు మహర్షులు దర్శించాలో అందరినీ దర్శించాడు. కొందరు మహర్షులు రాముడిని దర్శించడం కోసమే వచ్చారు రాముడి దగ్గరికి, కొందరు మహర్షుల దగ్గరికి తాను వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గరికి అగస్త్యుడు చెప్పాడు, నాయన ఇంకా పంచవటిలో ఈ అరణ్యవాసం ఉన్నంతకాలం అక్కడ ఉండువు కానీ సుఖంగా అక్కడ ఒక కుటీరం ఏర్పరచుకో, అక్కడ ఉండు అన్నాడు. గోదావరి తీరం పవిత్రమైనటువంటి గౌతమి ప్రవాహ సమీపంలో ఈ 5 మర్రి చెట్లు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చోటు. అందువల్ల దానికి పంచవటి అని పేరు వచ్చింది. పంచానాం వటానాం సమాహార పంచవటి అని సంస్కృతంలో చెప్తారు ఉత్పత్తి దానికి. అలాగా 5 వటవృక్షములు ఉన్నటువంటి చోట్ల ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రకృతి సంపద అంతా కూడా ఉంటుంది. అక్కడ పూలకు లోటు లేదు, పళ్ళకి లోటు లేదు, మరి నీటికి లోటు లేదు, అన్ని విధాలు చాలా చక్కగా ఉంది కదా. అక్కడ ఉంటూ ఉన్నారు. రోజు కూడా లక్ష్మణుడు చక్కని పళ్ళు, పువ్వులు, నీళ్లు అన్నీ తెచ్చిపెడుతూ ఉండడం, రాముడు ముందు లక్ష్మణుడు వెనకాల, ఇద్దరి మధ్యలో సీత. అలా రోజు గోదావరి వెళ్ళడం, స్నానం చేయడం, తిరిగి మళ్ళీ వస్తూ ఉండడం. రాత్రి అంతా కూడా వీరికి ఏ ఇబ్బంది లేకుండా తెల్లవారులు మెలుపుగా ఉండి లక్ష్మణస్వామి కాపలా కాస్తూ ఉండడం ఇలాగ హాయిగా జరిగిపోతూ ఉంది. లక్ష్మణుడు ఒకనాడు, అన్నయ్య నాకు కాస్త వేదాంత పనులు చేయన్నాడు. చాలా బ్రహ్మాండమైనటువంటి వేదాంత పనులంతా కూడా చేయడం జరిగింది. అలా జరుగుతూ ఉండగా ఒకనాడు తెల్లవారేటప్పటికీ తస్మిన్ కాలే మహారణ్యే రాక్షసీ కామరూపిణి విచచార మహాసత్వ జనస్థాన నివాసిని. జనస్థానంలో నివసిస్తూ ఉండేటువంటి ఒకనొక రాక్షసి, ఆమె పేరు శూర్పణఖ. అంటే చేతల వంటి గోళ్ళు ఉంటాయి కాబట్టి ఆమెకు శూర్పణఖ అని పేరు. సంస్కృతంలో శూర్పము అంటే చేత, నఖం అంటే గోలు. గోళ్ళు ఒక్కొక్క గోలు ఒక్కొక్క చేతలో ఉంటుంది. అందుకని శూర్పణఖ నఖముఖ సౌమ్యాయాం అని సంస్కృతంలో ప్రత్యేకంగా వ్యాకరణ సూత్రం ఈ శూర్పణఖను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. నఖముఖ సౌమ్యాయాం అని నఖ శబ్దం కానీ ముఖ శబ్దం కానీ అది పేరైతే కనుక ఆకారాంతంగా ఉండాలి అని. అందుకని శూర్పణఖ చంద్రముఖ అనాలి పేర్లైతే. పేరు కాకుండా ఎవరికైనా చాలా పెద్దగా చేతలు లాంటి గోళ్ళు ఉన్నాయి అని చెప్పడం మన ఉద్దేశం అయితే, అంటే యాడ్జెక్టివ్ విశేషణంగా కనుక చెప్పినట్లయితే అప్పుడు చంద్రముఖి అనాలి, పేరైతే చంద్రముఖ అనాలి. అలాగే చేతలు లాంటి గోళ్ళు ఉంటాయంటే శూర్పణఖి అనాలి, పేరైతే శూర్పణఖ అనాలి. చంద్రుడు లాంటి ముఖం ఈమె ముఖం చంద్రబింబంలో ఉంది అని చెప్పడం మన ఉద్దేశం అయితే చంద్రముఖి అనాలి. లేదా ఆవిడ పేరు అయితే మాత్రం చంద్రముఖ అనాలి. మరి ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, కానీ అందులో ఆవిడ పేరేది చంద్రముఖి అని పేరు. ఆ పేరుగా కుదరదు అక్కడ. చంద్రముఖి అంటే చంద్రుడు లాంటి ముఖం కలిగినదే అర్థం, పేరుగా కుదరదు. అందులో సౌమ్యవాచకంగా వాడేశారు. సరే, సినిమా వాళ్ళకి ఈ వ్యాకరణంతో సరిపడదు అనుకోండి. ఇప్పటికే మనం తెలుసుకోవడం కోసం ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏకదా గౌతమీ తీరే పంచవక్ష్యా సమీపత పద్మ వజ్రాంకుశాకారం
పద్మ వజ్ర అంకుశ అంకాని పదాని జగదీపతే. ఉదయం మనం ప్రస్తావించుకున్నాం, అడుగుల గుర్తులు చూసింది. అక్కడ శంఖ ఆకారంతో ముద్రలు కనిపిస్తున్నాయి, అంకుశం ఆకారంతో ముద్రలు కనిపిస్తున్నాయి, వజ్ర ఆయుధం ఆకారంతో ముద్రలు కనిపిస్తున్నాయి. ఆమె చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఇంత అందమైన పాదములు కలిగిన వాడు అప్పుడయ్యా, పాద సౌందర్యమోహిత. పాద సౌందర్యం చూసి రాముడి ప్రేమ కామించిందండి. ఈమెను ప్రేమ అంటే ఆ ప్రేమ అనే మాటకి విరిగిపోతుంది. ఆ రాముడిని కామించింది ఈవిడ సౌందర్య ప్రియుడ. ఎలాంటి కేవలం పాదాలు చూసి మోహించేసింది, కామించేసింది అంతే. వెతుక్కుంటూ వచ్చేసింది ఎక్కడ ఉందా. వచ్చి సరే ఉన్న చోట కనిపించాడే. రామం దృష్ట్వా కామ విమోహిత. మళ్ళీ ఇంత ప్రేమ అనుకుంటారేమోనని వ్యాస మహర్షి ఇక్కడ చెబుతున్నాడు, లేదా పరమేశ్వరుడు చెబుతున్నాడు. కామ విమోహిత, కామంతో చలించిపోతున్నటువంటి ఈమె రాముని చూసి చెబుతోంది. ప్రాహ పలికింది. ఏమిటిది? ఎలా ఉన్నాడు? యుక్త జటావలకరాజ్యై సాధ్యం కింతే అత్రమే వల. ఏమిటయ్యా, నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు, కానీ జటావలకరా ధరించవు. ఈ ప్రాంతానికి వచ్చావు, ఇక్కడ ఎవరు మానవులు ఎవరు ఇక్కడ సంచరించరు, ఇక్కడ మేమే ఉంటాం. మా ప్రాంతానికి నువ్వు వచ్చావు, కిం సాధ్యం, ఇక్కడ ఏం సాధిద్దామని ఇక్కడికి వచ్చావు? ఏదో ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇక్కడికి రావాల్సిన పని మీ మానవులందరికీ ఉండదు. ఎందుకు వచ్చావు అని అడుగుతూ తన గురించి చెప్తోంది. అహం శూర్పణఖా నామ రాక్షసి కామరూపిణి. తన పేరు తానే చెప్తాను. నీ పేరేంటి నీకు అడగకుండా తానే చెప్పేస్తుంది. అహం శూర్పణఖా నామ రాక్షసి కామరూపిణి. నేను ఏ రూపంగా వస్తే ఆ రూపాన్ని ధరించగలను. ఇప్పుడేదే రూపంలో ఉన్నాను అనుకుంటున్నామో, ఏ రూపంలో అయినా సరే ఉండగలను. భగినీ రాక్షసేంద్రశ్చ రావణశ్చ మహాత్మన. మహాత్ముడైనటువంటి రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడికి నేను సోదరిని అని చెప్పి. ఈవిడ దృష్టిలో రావణాసురుడు మహాత్ముడు. వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మొదటిసరిగా చివరికి వచ్చేప్పటికి ఆ లంక కూడా ఉంటుంది. మనం లంకిని అంటామే, రామాయణంలో లంక అని ప్రయోగించారు. ఆ లంక కూడా ఉంటుంది. తన గురించి తను పరిచయం చేసుకుంటూ అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞాం ప్రతీక్ష దుర్ధర్షాం రక్షామి నగరీని మాం అని చెబుతుంది. అక్కడ కూడా ఆవిడ రాక్షసుని రావణాసురుని మహాత్ముడు అని విశేషం ప్రయోగిస్తారు. అక్కడ వీళ్ళ దృష్టిలో ఆయన మహాత్ముడు. అది కాక రావణాసురుడు శక్తియుక్తులు కూడా సామాన్యమైనవి కాదు కదా, అతని తపోబలం సామాన్యమైనది కాదు కదా. కనుక అతని శీల సంపద మంచిది కాదు, కానీ ఆయన పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు చాలా గొప్పవాడు. ఆ దృష్టిలో వీళ్ళు మహాత్ములుగా భావిస్తారు. ఇంకా రాక్షస జాతికి శీల సంపద ప్రాధాన్యం కార్యం కాదు. ఎందుకంటే ఈ శూర్పణఖకే లేదు శీల సంపద, దాని మీద ప్రత్యేకమైన దృష్టి లేదు. ఇంకా రావణాసురుడికి ఉండాలని ఉంటుంది. అందుకని అహం శూర్పణఖా నామ రాక్షసి కామరూపిణి భగినీ రాక్షసేంద్రస్య రావణస్య మహాత్మన కరేణ సహిత భ్రాత వసామి అత్రైవ కారణే. ఇక్కడ నా సోదరుడు కరుడు అనేవాడు ఉన్నాడు, అతని హృదయాలు కూడా ఉన్నారు. వారందరూ నా సోదరులే. వారందరితో పాటుగా నేను ఇక్కడ మా అన్నగారితో కలిసి నివసిస్తున్నాను. రాజ్ఞారత్తంచమే సర్వం మునిభక్షావసామ్యహం. ఇక్కడ మా రాజు అంటే రావణాసురుడు ఈ ప్రాంతం అంతా నాకు ఇచ్చేశాడు. ఇక్కడ ఎవరన్నా ముందు వాడు కనిపిస్తే వాడిని తినేమని చెప్పాడు. మునిభక్ష, నేను మునిభక్షకురాల్ని. ఏదో ఎంత దగ్గర చెప్తున్నా చూడండి, ఏదో ఫలభక్షకురాల్ని అంటే తెలియగా నేను మునిభక్షకురాల్ని అని చెప్పి. అప్పుడు అంతేనా, త్వాంతు వేరుతమిచ్చాను, ఇంతకీ నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వెవరో చెప్పు అంటే తామహ రామనామ అహం అయోధ్యాధిపతే సుతః. నన్ను రాముడు అంటారు, నా పేరు రాముడు. అయోధ్య నగరానికి మహారాజు అయినటువంటి దశరథుడు ఉన్నాడే, ఆ దశరథ మహారాజుకి నేను కుమారుణ్ణి అంటే నా తండ్రి దశరథుడు. సరే, ఏషామే సుందరి భార్య, ఈ సుందరి నా భార్య సీత జనకనందిని. జనకుని కుమార్తె అయినటువంటి సీత ఈమె నా భార్య. సతు భ్రాత కనీయాన్నే, ఇతడు నా సోదరుడు. కనీయాన్ అంటే చిన్న సోదరుడు అంటే తమ్ముడు అని అర్థం అన్నమాట. భ్రాత కనీయాన్ అంటే తమ్ముడు అని అర్థం. సరే, అక్కడ లేదా అగ్రజ అనుజ ఇలాగా ప్రత్యేకంగా చెప్పాలి. అగ్రజ అంటే ముందు పుట్టినవాడు, అనుజ అంటే తర్వాత పుట్టినవాడు అని. అలాగా లేదా భ్రాత అంటే సోదరుడు, పెద్దవాడవచ్చు చిన్నవాడవచ్చు. సోదర పెద్దవాడవచ్చు చిన్నవాడవచ్చు. అందుకని ఏం చేస్తారు, కనిష్ట సోదర, జ్యేష్ఠ సోదర, జ్యేష్ఠ భ్రాత, కనిష్ట భ్రాత ఇలా చెప్పాలి సంస్కృతంలో.
కానీ తెలుగులో మాత్రం తమ్ముడు చాలా అందమైన పదం. ఇంకటి పెద్ద చిన్న ఏ చెప్పట్లా. అన్న అంటే పెద్దాడే, తమ్ముడు అంటే చిన్నాడే. నిజంగా నేను చెప్తున్నాం, కొన్ని కొన్ని పదాలు సంస్కృతంలో దొరకనివి తెలుగులో చాలా గొప్ప పదాలు దొరుకుతుంటాయి. అలాగే సంస్కృతంలో ఉన్న పదాలు తెలుగులో కూడా ఉండకపోవచ్చు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ప్రత్యేకత. కొన్ని కొన్ని పదాలు తెలుగులో చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. సంస్కృతంలో కూడా ఎలా పదం దొరికితే మనకి అనిపిస్తుంది. ఇంగ్లీష్లో కూడా బ్రదర్ అంటాం, పెద్దాడా చిన్నాడా మళ్ళీ చెప్పాలి. ఎల్డర్ బ్రదరు, యంగర్ బ్రదర్ అని చెప్పాలి. కానీ తెలుగులో హాయిగా అన్న, తమ్ముడు, ఎంత అందమైన పదాలు. అది మన తెలుగు భాష. సరే, రామనామ అహం ఏషామే సుందరి భ్రాత సదు భ్రాత కనీయాన్మే లక్ష్మణ అతీవ సుందర. ఇంకా చాలా గొప్ప సుందరుడు అయినటువంటి ఇక్కడ నా భార్య మీ సుందరి, ఈ అందగత్తే నా భార్య, ఈ అందగాడు నా తమ్ముడు. అందం గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన. ఎందుకని? ఆ శూర్పణఖ ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చిందో ముఖం చూసేప్పటికి అర్థమైపోతుంది. ఏదో ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా. ముఖం చూసేటప్పటికి వాడు ఏ ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చాడో కొంత అర్థమైపోతుంది. అలాంటి వాడికి రాముడు ముందే చదివేస్తాడు అవతల వాడిని. మనిషిలా చూసేటప్పటికి మొత్తం చదివేస్తాడంటే అతని మనసులో ఏముందో అర్థంలో చూసినట్టే. అందుకని అతని కాపుకరాలే వచ్చింది కనుక నీలాంటి వాడితో నాకు పని లేదు, నా భార్య జగదేక సుందరి అందగెత్త నా భార్యగా ఇక్కడ ఉంది, నాకు ఇబ్బంది లేదు. సరే, ఒకవేళ నీకు అలాంటి కాపుకి తేవడం అంటే నా తమ్ముడు కూడా మంచి సుందరుడే, నీ దృష్టి నా మీద కాదు అడుగుట్టుకు కావస్తే అని అవతల చెప్పడానికి ముందే ప్రాతిపదికగా సుందర అన్నాడు. లక్ష్మణ అతీవ సుందర, చాలా అందగాడు, నాకంటే అందంగా ఉంటాడు, నేను నల్లగా ఉంటాను, అతను మంచి సౌమిత్రి బంగారు వన్యవాడు అని బంగారం మెరిసిపోతూ ఉంటాడంట లక్ష్మణుడు అన్నాడు. కింకృత్యంతే మయా బ్రూహి కార్యం భువన సుందరి. ఇప్పుడు మళ్ళీ ఏమిటంటాడు? ఓ భువన సుందరి అంటే ప్రపంచ సుందరి, ఓ జగదేక సుందరి అని మళ్ళీ శూర్పణఖి కల్లారు కూడా ప్రశంసిస్తున్నాడు. రాముడు చాలా లౌక్యంగా, బహుశా రాముడు ఇంత లౌక్యం ఇప్పుడే చూస్తున్నాం, ఇంతమంది ఎప్పుడు చూడలేదు మనం. చాలా లౌక్యంగా ఓ ప్రపంచ సుందరి, సీత మామూలుగా సుందరి అంతే, ఏషావే సుందరి భార్య, ఈ అందగత్తే నా సుందరి, ఈ సుందరి నా భార్య అన్నాడు. లక్ష్మణుడు చాలా సుందరుడు అన్నాడు, అతీవ సుందర. కానీ నీ దగ్గర వచ్చేప్పటికి భువన సుందరి, ఏకంగా ప్రపంచ సుందరి అని, ప్రపంచంలోకి నీ అంతటి అందగత్తెని ఎప్పుడు చూడలేదు అని ఒక్కసారి అలాగా ఒక ప్రశంసా వాక్యం ఇచ్చేసాడు. అంతే, ఆవిడకి మురిసిపోతున్నాను. సరే, మయా బ్రూహి కార్యంత్రి, ఏ పని మీద నా దగ్గరికి వచ్చావు? మేము ఎక్కడ మా పని మీద మేము వచ్చాం, మా ప్రదేశంలో మేము ఉన్నాం, నీ చోట్లో నువ్వు ఉండొచ్చు, నన్ను వెతుక్కుంటూ పరిగెట్టుకు వచ్చావేంటి ఇక్కడికి, నాతో మాట్లాడుతున్నావేంటి? ఏదో అవసరం ఉంటుందిగా, ఏదో మా సంకల్పం ఉందిగా, ఏం పని మీద వచ్చో, నేను నీకు ఏ రకంగా సహాయపడగలవాడను చెప్పు అని అడిగాడు. అప్పుడు ఇది రామవచ సత్వ కామార్త సా అబ్రవీతినం, కామార్తురాలైనటువంటి శూర్పణఖ ఇలా మాట్లాడుతోంది. ఏహి రామ, రా రామ, ఏహి అంటే రా, వచ్చేయి. ఇది మొదటి మాట. వాళ్ళు నేనేం నీకేం చేయాలంటే నువ్వేం చేయడానికి, నువ్వు నాతో వచ్చి. ఏహి రామ మయా సార్థం, నాతో కలిసి వచ్చే. రమస్వ గిరి కాననే, ఆ పర్వతాలమ్మట, అడవులమ్మట, వనాలమ్మట, తోటలమ్మట, ఎక్కడ పడితే స్వేచ్ఛగా తిరుగుదాం, విహరిద్దాం, వీళ్ళందరినీ వదిలేసి నాతో వచ్చేసే అంటే. కామార్థాహం, నేను కాముకతతోటి చాలా గదిలిపోతున్నాను, ఊగిపోతున్నాను. నశక్నోమి చక్తుంత్వా కమలక్షణం, పద్మముల లాంటి కన్నులు కలిగినటువంటి నేను విడిచిపెట్టి నేను ఉండలేను. నీకు పూర్తిగా నేను వశపడిపోయాను, నీ యందు మోహితురాలైపోయాను, నువ్వు నాతో వచ్చే. ఆ సీత లేదు, లక్ష్మణుడు లేడు, వాడు వదిలి వచ్చేసాడు. అనేప్పటికీ రామ సీతాం కటాక్షేణ పశ్యన్, అలకంటితో చూశాడు సీతని, కన్ను కొరకొరతో కంటి చివరి భాగం ఒక్క చూపు అలా చూశాడు. ఎవరిని? సీతని. చూసేవా ఎలా మాట్లాడుతుందో అని పశ్యన్, చూస్తూ, సస్మితం నవ్వుతూ, ఓ చిరునవ్వు నవ్వి అబ్రవీత్ మాట్లాడాడు. భార్య మమ ఏషా కళ్యాణి, ఈ కళ్యాణి అంటే మంగళ స్వరూపురాలైనటువంటి ఈమె మా భార్య, నా భార్య. విద్యతే అనపాయిని, ఎప్పుడు నన్ను విడిచిపెట్టదు. ఏకంగా నేను నగరం విడిచిపెట్టి అడవులకు వచ్చేస్తుంటేనే నన్ను విడిచిపెట్టకుండా కూడా వచ్చేస్తుంది. అలాంటి నన్ను ఉంటుందా? ఇప్పుడు త్వంతు సావత్య దుఃఖేన కలం స్థాస్య సుందరి, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, నువ్వు నాతో ఉన్నావు అనుకో, నీకు ఈవిడ సవతి అవుతుంది. సవతి పోరు కంటే, స్వర్గానికి వెళ్ళినా సవతి పోరొద్దు అంటారు కదా, అందుకని సవతి పోరు కంటే భయంకరమైన దుఃఖం మరొకటి లేదు కనుక ఎందుకు వచ్చింది కష్టాన్ని కోరి తెచ్చుకుంటావు నువ్వు?
బహిరాస్తే మమ భ్రాత లక్ష్మణ అతీవ సుందర. నాకంటే చాలా అందగాడైనటువంటి లక్ష్మణుడు అదిగో అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళు, నీ కోరిక అతని వరకు తీరుతుంది, నువ్వు సుఖపడతావు అన్నాడు. అనేటప్పటికీ తవ అనురూప భవిత పతి తేనేవ సంచర. నీకు సరిగ్గా తగిన మొగుడు అవుతాడు. నాతో నీకే సుఖం లేదు, అక్కడైతే మన భార్య లేదు, ఇక్కడ నా భార్య ఉంది కనుక నీకు అన్ని విధాలా తగినవాడు అవుతాడు. ఆ అన్ని విధాలా తగినవాడు అన్నమాట నాలో శ్రేష్ఠ అన్నమాట. సరిగ్గా నీకు సరిగ్గా తగినవాడు దొరికేటంటారు కదా, అదే అన్ని విధాల అనురూపో భవిత, నీకు సరిగ్గా తగినవాడు అవుతాడు. పది తేనేవ సంచర, అతనితో తిరిగేది, నాతో కాదు. ఇత్యుక్త్వా లక్షణం ప్రాహ పతిర్మే భవసం అనే ఇత్యుక్త అలాగా చెప్పబడింది అంటే రాముడు అలా చెప్పేటప్పటికీ వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయిందండి. చూడు, రాముని యొక్క పాదముద్రలు చూసి అతన్ని మోహించి అతని దగ్గరికి వెళ్ళి, రా నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నేను నిన్ను కామిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, మోహిస్తున్నాను, ఇన్ని మాటలు చెప్పినటువంటి శూర్పణఖ ఇప్పుడు నేను కాదు లక్ష్మణుడు అయితేనే నీకు అనుకూలంగా ఉంటాడని చెప్తే ఒక్క క్షణం ఆలోచించకుండా ఉత్తర క్షణంలో లక్ష్మణుడి దగ్గర వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ప్రేమ కామమా? లక్ష్మణం ప్రహ పతిర్మే భవ సుందర. ఓ అందగాడా, నాకు భర్త మగుము, నన్ను పెళ్ళాడు, నాకు మగడు వైపో అంది. వెంటనే భ్రాతురాజ్ఞాం పురస్కృత్య సంగచ్చావహ అద్య మాచరం. మీ అన్నగారు చెప్పాడమాట, మీ అన్నగారు ఆజ్ఞాపించారు, మీ అన్నగారు ఆజ్ఞ పాటించవలసిన కర్తవ్యం ఉంటుంది. అందుకని ఆ అన్నగారి యొక్క ఆజ్ఞను పాటించి మనందరం కలిసి హాయిగా స్వేచ్ఛగా తిరుగుదాం. గచ్చావహ సంగచ్చావహ, హాయి తిరుగుదాం, మాచరం ఆలస్యం చేయండి, తొందరగా రా అనేటప్పటికీ అప్పుడు తామాహ లక్ష్మణ, అప్పుడు లక్ష్మణుడు అంటారు సాధ్వి సంబోధన అంటే ఓ పతివ్రత అని. ఎంత వెటకారమో చూడండి. ఓ పతివ్రత, నువ్వు 9 వెళ్ళాడు, అయిపోయింది. ఇప్పుడు నా అన్నగారి దగ్గరికి వచ్చావు, ఆయన కాదంటే నా దగ్గరికి వచ్చావు. అబ్బాయి ఇలాంటి పతివ్రత ఉంటారని ఒకళ్ళు, అది అంత వెటకారం లక్ష్మణుడుగా. బహుశా రాముడు లక్ష్మణుడు ఎంత వెటకారంగా మాట్లాడితే 9 ఎక్కడ ఉన్నదో ఈ పైన కూడా మనకి ఎక్కడ కనపడదు. ఈ శూర్పణఖ సన్నివేశంలోనే ఇద్దరు కూడా ఆడేసుకున్నారు. అంత శూర్పణఖ ఆడేసుకుని సరే తాం లక్ష్మణ సాధ్వి ఓ పతివ్రత దాసోహం తస్య ధీమతః, నేను మా అన్నగారికి దాసుని వచ్చాను, ఏదో తమ్ముడిగా వచ్చాను అనుకుంటున్నావేమో. ఆయనకి సేవ చేయడానికి ఆయన రోజు నేను పళ్ళు పొలాలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండాలి, మరి నీళ్లు పట్టుకెళ్ళి కలవలతో నీళ్లు మూసుకుని పట్టుకుని పెడుతూ ఉండాలి, వాడికి ఇంకా రోజు తెల్లవారులు కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా బతికి, నేను దాసుండే. ఇప్పుడు దాసీ భవిష్యత్వం, నువ్వు నన్ను పెళ్ళాడు అనుకో, నువ్వు కూడా అవుతావు, మా వదిలేకి దాసి అవుతావు, లేదా ఇద్దరికి దాసి అవుతావు. ఒక దాసుని పెళ్ళాడు నువ్వు దాసి పంపడం కంటే ఒక రాజుని పెళ్ళాడు, అధిపతిని పెళ్ళాడు, నువ్వు కూడా అధిరాజ్ఞులు కావచ్చు కదా. రాజుని పెళ్ళాడితే రాజు అవుతావు, దాసుని పెళ్ళాడితే దాసి అవుతావు. కనుక ఆయన పెళ్ళాడు యజమాని పెళ్ళాడితే నువ్వు యజమానురాలు అవుతావు కదా, అదే మంచిది కదా అన్నాడు. ఓ నువ్వన్నది కూడా నిజమే అని మళ్ళీ నాకు వచ్చేసి తమేవ గచ్చ భద్రం అనేవాడికి వరి క్రోధాత్ రామ కిమర్థం మా భ్రామయసి అనవస్థిత. వెంటనే రాముడి దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట తీరుమారింది, నీ దగ్గరికి వస్తే మీ తమ్ముడి దగ్గర అనమాట, మీ తమ్ముడి దగ్గరికి వస్తే నీ దగ్గర అనమంటాడు. ఏంటి అసలు మీ ఇద్దరికి నాతో ఆడుకుంటున్నారేంటి? ఒక స్థిమితమైన ఆలోచన మీకు లేదా? మీకు ఇదానీమేవతాం సీతాం భక్షయామ తవాకృత. అసలు నీ అహంకారం ఏంటి? ఆ సీతలు చూసుకునేగా, సీత చాలా అందంగా ఉందిలేగా, ఇంకా ఇద్దరు ఎంతవరకు మాట్లాడుతుంది. వాల్మీకి రామాయణం అంటే అసలు ఆ సీతతో నువ్వే సుఖపడతావయ్యా, అదేమన్నా అందమా చందమా? అసలు నడుగంటి గుప్పుడు కూడా లేదు, అది అంటే నడుము గుప్పుడు కూడా లేకపోతే అందం కాదు. దాని దృష్టిలో పెద్ద విశాలమైనటువంటి మండోదిలా ఉంటారన్నమాట. అది మందమైన ఉదరం ఉంటే రాక్షసుల దృష్టిలో అది అందం అనమాట. అందుకని అరే గుప్పుడు నడుము కూడా లేదే, దాంతో నువ్వే సుఖపడదో, అదో అందమా చందమా ఉంటుంది సీతను పట్టుకుని. అందుకని ఇక్కడ ఇదానీమేవ సీతా భక్షయామి, ఇప్పుడే నీ ఎదురుండి ఆ సీతను తినేస్తాను. తినేయడమే, మరి కొడతాను తిడతాను కదా. ఇక్కడ సీతా భక్షయామి తవాగ్రత, నువ్వు చూస్తూ ఉండగా నీ కంటి ముందని తినేస్తాను. అప్పుడు నేనే నీకు దిక్కుపోతాను, నన్ను కాదు నువ్వు ఎలా బయటకు వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు నేను చూస్తాను. ఇక్షుత్వా వికటాకార జానకి అనుధావతి అన్న అండమే కాదు, అన్న తర్వాత కూడా రాముడు ఏమంటాడో సమాధానం కోసం ఎదురు చూడాలిగా. అదేం లేదు, సీతకి పరిగెట్టి వెళ్ళిపోతాడు.
అమ్మో ఏదో సరదాగా అనుకుంటున్నాం కానీ చాలా ప్రమాదకారి, దీంట్లో మనం అటు ఇటు మనం ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి వెంటనే ఏం చేశాడు, లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు, లక్ష్మణ దీని సంగతి చూడు, దీన్ని మనం ఏదో చిన్నగా భావించి వదిలిపెట్టడం కుదరదక్కడ, దాని సంగతి చూడన్నాడు. అప్పుడు తత రామాజ్ఞయ ఖడ్గం ఆదాయ, కత్తి తీసుకున్నాడు, పరిగృహ్య తాం ఆమెను పట్టుకుని చిచ్ఛేదనాసాం కర్ణౌచ లక్ష్మణో లఘు విక్రమ, చాలా సునాయాసంగా ఈ ముక్కు మీద 2 చెవుల మీద ఓ 3 ఘాట్లు పెట్టాడు, పట్టు పెట్టాడు ఘాట్లు. లఘు విక్రమ అంటే అది అలా కూర్చోడి జుట్టు పట్టుని అలా పరా పోయినా ఒక్కసారి కత్తిని అలా 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 అన్నాడంతే. అంటే 2 చెవుల మీద ముక్కు మీద ఘాట్లు వచ్చేసి, అదే మొత్తం ముక్కు లేకుండా చేసాడు, చెవులు లేకుండా చేశాడు కాదు, ఘాట్లు పెట్టాడు. అంటే చిన్నగా శిక్షించి దూరంగా పంపయ్యాడు. ఆమెని చంపాడు తన ఉద్దేశంగా, చంపితే కథ నవ్వదు కూడా, అది రాముడికి తెలుసు కనుక అక్కడ చంపలేదు, శిక్షించి మాత్రం వదిలేయారు అంతే. నాసాం చిచ్ఛేరా నాసాం కర్ణవస లక్ష్మణో లఘు విక్రమ తత ఘోరధ్వనిం కృత్వా రుధిరాక్త వపురుద్ధృతం, ఇంకా రక్తం ఓడిపోతున్న ముఖంతో పెద్దగా గట్టిగా అరిచేసి గబగబా ఆ కరుడు ఉన్న చోటుకి వెళ్ళిపోతే ఆ కరుడు చూశాడు, చూసి ఏమిటి ఇలా ఉన్నావేంటి, నీ చెవులు ముక్కులు ఎలా అయిపోయేటి, నిన్ను బాధించిన వాడు ఎవరు, కేనైవ కారితాసిత్వం మృత్యోర్వక్తరానువర్తిన, నీకు ఎలా ఎవరైతే చేశారో వాళ్ళు మృత్యువు నోట్లోకి వెళ్ళిపోయినట్లే. కరుడు అంటున్నమాట, నీ విషయంలో అలా ప్రవర్తించాడంటే వాడెవడో మృత్యువు నోట్లోకి వెళ్ళినట్లే, ఏమి అనుమానం లేదు. ఎవరు చెప్పు, ఇప్పుడే వాళ్ళ సంగతి చూస్తాను. తమాహ రాక్షసి రామ సీతా లక్ష్మణ సంయుత, రాముడు అనేవాడు ఉన్నాడు, సీతతోనూ లక్ష్మణుతోనూ కలిసి ఉన్నాడు. దండకం నిర్భయం కుర్వన్ ఆస్తే గోదావరి తటే, వెంటనే మార్చింది. ఇక్కడ మనది కదా ఈ ప్రాంతం అంతా కూడా, మనకి ముళ్ళు కానీ మానవులు కానీ ఎవరైనా కానీ అందరూ భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఎవరికి భయం లేకుండా చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ వచ్చేకి, వీళ్ళు చాలా మహావీరులు, వాడు వచ్చాక ఇక్కడ అందరికీ మనం అంటే భయం పోయింది. అందుకని వాడి సంగతి చూద్దాం అక్కడికి వెళ్ళా, నాకు ఇలా చేశాను అంటే అక్కడ వాడి పౌరుషం రేకెత్తించాలన్నమాట. భయం లేక ఇప్పుడు రౌడీలు గుండాలు ఏం చేస్తారు, అందరూ వాళ్ళకి భయపడుతూ ఉంటారంట, ఎవరి వల్లైనా భయం పట్టి ముందు వారి సంగతి చూడాలంట. అదే పద్ధతి అనమాట ఇక్కడ అనుసరిస్తారు. మామేవ కృతోస్య భ్రాత తేనేవ చూరిత, ఆ రాముడు ఆజ్ఞాపిస్తేనే అతని ప్రేరణ మీదనే తమ్ముడు లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు. యది త్వం కులజాతోసి, నువ్వు గొప్ప వంశంలో పుట్టినవాడివే అయితే, అంటే అసలు మన వంశంలో నువ్వు పుట్టినవాడివే అయితే, వీరోసి నువ్వు నిజంగా వీరుడివే అయితే, జై తౌరిపూన్, ఆ ఇద్దరిని కూడా, ఆ వీరులిద్దరిని కూడా చంపేసేయి. పైగా దానికి ఆ రెచ్చగొట్టడం అన్నమాట, నువ్వు అసలు మన వంశంలో పుట్టినవాడివి అయితే, నువ్వు అసలు వీరుడివి అయితే అర్థ సంగతి అనేటప్పటికీ తయోస్తు రుధిరం పాస్యే, నువ్వు అలా చంపితే వారిద్దరి రక్తాన్ని నేను తాగేస్తా. భక్షయేతో సుధర్మదో, అప్పుడు వాళ్ళిద్దరు నువ్వు తినద్దు, రక్తం నాది మాంసం నీది. మన పప్పగారు కూడా ఇక్కడ రక్తం నేను తాగేస్తాను, మాంసం నువ్వు తినద్దుగా. మరి ఇంతవరకు వాళ్ళు కావాలి, వాళ్ళని మోహించింది, కావించింది, ప్రేమించింది కదా, ఇప్పుడు వాళ్ళు తినేస్తానంటుంది. అంటే రాక్షస ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. సరే, నోచేత్ ప్రాణాన్ని పరిత్యజ్య యాస్యామి అవసాధనం, నువ్వు అలా చెయ్యకపోతే నీ ఎదురుగుండానే నేను ప్రాణాలు వదిలిపెట్టేసి ఎవరో ఒకరికి వెళ్ళిపోతాను. మరి ఇది కూడా బెదిరింపులు అన్నమాట. అనుకున్నాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేటువంటి ఆకారం నుంచి ఉంది. చేస్తావా, నన్ను చావమంటావా? సరే, తత్సత్వా తరితం క్రోధే 4 సహస్రాన్ని రక్షసాం భీమకర్మణాం, చాలా కోపం వచ్చేస్తుంది కరుడికి. అరే నడవండిరా, వాళ్ళు ఎవరు మన చల్లారి బాధ పెట్టారు, వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసుకొచ్చేయండి అని మొత్తం అందరినీ వెళ్ళమన్నాడు. అందరూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 14,000 మంది ఉన్నారు. సరే, 14,000 మందికి ఇద్దరిని చంపడం కోసం 14,000 మంది ఎందుకండి? అంటే వాళ్ళకే సందేహమా? వాళ్ళకే నమ్మకం లేదా వాళ్ళ శక్తుల మీద? లేదా కోపం వస్తే ఎవరిని ఆపలేక అందరూ ఒకసారి వెళ్ళిపోయారా? ఎవరిని ఆపుతారు? నువ్వు కాదు, అందరూ వెళ్ళిపోతారు. చెల్లెల మీద ప్రేమతోటి, ఆ కోపంతో ఎవరి మటుకు వాళ్ళే. ఇంట్లో 4 అన్నదమ్ములు పడి 4 వెళ్ళిపోతారు కదా. ఇక్కడ 14,000 మంది ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఓకే సార్, వారందరూ అలా వస్తుంటే శ్రూయతే విపుల శబ్ద, పెద్ద ధ్వని,
14,000 మంది అరుచుకుంటూ ఒబ్బరెట్టుకుంటూ జబ్బలు చరుచుకుంటూ ఈ అడుగులు గట్టిగా వేసుకుంటూ ఆయుధాలను అటు ఇటు కలుపుకుంటూ వస్తుంటే ఎంత ధ్వనించుంటుంది. విన్నారు రాముడు, లక్ష్మణ ఒక భయంకరమైన సమరం జరగబోతూ ఉంది. కొద్దిసేపట్లో చాలా భయంకరమైన యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. సరే, సర్వాన్ రాక్షసాన్ హంతుమిచ్చామి అహం, ఆ రాక్షసులందరినీ కూడా నేను చంపేస్తా. ఇంకా నువ్వేం చేస్తావంటే సీతా నీత్వా గుహాం గత్వా తత్ర తిష్టా మహాబల, సీతను తీసుకుని ఏదైనా గుహలోకి వెళ్ళిపో. ఇక్కడ పన్నసాలలో ఉండదు, గుహలోకి వెళ్ళిపో. సీతకి ముందు సీతను జాగ్రత్తగా రక్షణ చేయాలి. లేదంటే అంతమంది ఉన్నాడు, కొందరితో యుద్ధం చేస్తుంటే కొందరికి సీతగానం చేస్తే అని రహస్యంగా గుహలోకి వెళ్ళిపో. లేదు లేదు, నేను కూడా నీతో పాటు యుద్ధం చేస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడకు. అత్రకించిన వక్తవ్యం, రెండో మాట వద్దు. శాపితోసి మమ ఉపరి, నా మీద ఒట్టే. శాపిత అసి మమ ఉపరి, నా మీద ఒట్టు. నువ్వు ఇంకో మాట మాట్లాడేవాడి. వెంటనే బయలుదేరి సీతకి రక్షణగా ఉండి ఓ గుహలో తీసుకెళ్ళిపో. వీళ్ళందరినీ చంపడానికి నేను ఒక్కనే చాలు. ఎంత ధైర్యం ఉండాలి చూడండి. ఊరు గారి ఊరు, దేశం గారి దేశం, ప్రదేశం గారి ప్రదేశం. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళు మామూలు వాళ్ళ మనుషులు కాదు, రాక్షసులు, భయంకరమైనటువంటి రాక్షసులు. 14,000 మంది ఆయుధాలతో వస్తుంటే వీళ్ళందరి సంగతి నేను ఒక్కడే చూసుకున్నా, నీ సాయం అక్కర్లేదన్నాడండి రాముడు. పైగా సీతను నువ్వు కాపలా చూసుకున్నావు, బయటికి తీసుకెళ్ళిపో ఏదో గుహలోకి అని చెప్పాడు. సరే, ఇంకా రాముడు అని చెప్పాక ఆయన తీసుకుని నడిపాడు. వీళ్ళందరూ కూడా వచ్చారు. జఘాన ప్రహరార్థేన సర్వానేవ రఘుత్తమ, 14,000 మందితో యుద్ధం చేస్తూ ఉంటే నారదానాం శరాన్ ఘోరాన్, అసలు ఈ అమ్ముల పొదలోని బాణం ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు సంధిస్తున్నాడు, ఎప్పుడు విడిచిపెడుతున్నాడు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. దడ 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 వచ్చి బాణాలు వర్షాలు కురిసేస్తాయి. తన దగ్గర ఉన్నవి అక్షయ తూణీరములు. ఇంతకుముందు అగస్త్యుడి దగ్గర నుంచి వచ్చాడు కదా, ఆ అగస్త్యుడు ఇద్దరికి కూడా 2 ధనుస్సులు ప్రసాదించాడు. అలాగే తూణీరములు ఇచ్చాడు. ఆ తూణీరములు అక్షయ తూణీరములు, అంటే బాణం తీస్తుంది ఇంకో బాణం పుట్టేస్తుంది అంతే. ఇంకా బాణం తీస్తే బాణం కొత్తగా బాణాలు పెట్టక్కర్లేదు. అవి అక్షయ తూణీరా. 2 ఖడ్గాలు ఇచ్చాడు. ఇంకా మీ తిరుగులేనటువంటి ఆయుధాలు అన్నమాట. అవి ఉపయోగించి దర కొట్టడం మొదలు పెడితే ఆ బాణాలు తాకిని తట్టుకోలేక మొత్తం ఒకరిగా 2 గారు ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. వచ్చిన వాళ్ళందరూ ఎవరో మిగిలినారు. ఎంతసేపట ప్రహరాధ్యయన, అరజాములో. తొలిజాము, తెల్లవారుజాము, మరిజాము ఉంటాం కదా, 3 జాములు అంటే 12 గంటలు, 4 గంటలు. 3 జాములు అంటే జాము అంటే ఓ 2 గంటలు. 2 గంటల కాలంలో 14,000 మంది చెప్పారండి ఒక అరజాము అంతే. సరే, వెంటనే లక్ష్మణోపి గుహామధ్యాత్తు సీతాం ఆదాయ రాఘవే. అప్పుడు మొత్తం ఆ ధ్వనంతో అయిపోయిందిగా, నిశ్శబ్ద వాతావరణం వచ్చిందిగా. అమ్మయ్య అంటే ప్రశాంత పడింది, అయిపోయిన రాక్షసులు అనుకుని నమ్మకం కలిగి వెంటనే సీతాదేవిని తీసుకుని లక్ష్మణుడు అక్కడికి వస్తే సీతాదేవి గబగా రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని ఆలింగనం చేసి, ఆహా ఎంత గొప్ప వీరుడవయ్యా, ఎంతమంది నేను ఒక్కడు చంపేసావు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆమె తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత శూర్పణఖ ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మళ్ళీ సముద్రం అవతలకు విడిపోయింది. వాడికంటే హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటంటే మనం చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటే సత్యవేదం ఇస్తున్నాను. కానీ రాముడు, రావణాసురుడు, ఈ శూర్పణఖ వీళ్ళందరూ అలా వెళుతుంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళ జాతికి ఇది లక్షణం, వానర జాతికి ఇది లక్షణం కాదు. కానీ ఆశ్చర్యం ఇక్కడ. కానీ రాక్షస జాతికి ఇది లక్షణం. వాళ్ళు హాయిగా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతుంటారు. అందుకని అక్కడ విడిపోయింది రావణాసురుడి దగ్గర. రావణాసురుడు వెళుతూనే ఆ అన్నగారు తిట్టడం మొదలెట్టారు. మరి రావణాసురుడు లాంటి వాడి దగ్గర ఎదురు కూడా మాట్లాడడం అందరికి భయం. కానీ అక్క చెల్లెలికి భయాలు ఉండవుగా. ఎంత వాడైనా సరే మరి అన్నగారు కరెక్ట్ అయినా చెల్లెలు అవసరం తిట్టగలదు. అన్నగారు ఆ చదువు వాడుకుంటుంది కనుక వెళుతూనే తిట్టింది. ఉత్తిష్టోత్తిష్టవత్సేత్వం విరూపకరణంతవా కృతం చక్రేణ వా భద్రే యమేన. వెళితే కాడదని బోరు నడుస్తాను. ఏంటి చెల్లాయి ఇలా అయిపోయేటి, నీకు ఇలాంటి విరూపం కలిగించిన వాడు చెప్పువాడెవడో, ఇంద్రుడా, యముడా, వరుణుడా, కుబేరుడా, ఎవరో చెప్పు. ఎవడైనా సరే ఇవాళ వాడి పని అయిపోయినట్టే. ఎలాంటి వాడు నీకు అంతకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఎవరో కూడా నీ జోలికి రాలేదు, ధైర్యం సరిపోదు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సంగతి నేను చూసేస్తాను, ఎవరో చెప్పు అన్నాడు. అప్పుడు ఈవిడంటుంది, నువ్వు బాగా తాగడానికి అలవాటు పడ్డావే, అలాగే స్త్రీలకు బాగా అలవాటు పడ్డావే, నువ్వు పనికిమాలిన వాడు విడిపోయావే, అసలు నీకు చారులు అనేవాడు లేరా, అసలు నువ్వు చారు చుచ్చు కాదా, గూఢచారులు ఉండరా, నీకు ఏ విషయాలు తెలియవా, అసలు లోకంలో ఏం జరుగుతుందో పట్టించుకోవాలి అసలు, లేకపోతే ఏం జరిగిందో నన్ను అడుగుతావేంటి, నాకేం జరిగిందో ఈ పాటికి గూఢచారుల ద్వారా నీకు
తెరిచి ఉండాలి. తెలియలేదే అంటే ఎలా ఉన్నావు ఆలోచించుకోడు. సరే, అక్కడ కరుడు నిహతుడైపోయాడు. దోసరుడు, త్రిశరుడు, మొత్తం వీళ్ళందరూ ఈ 14,000 మంది నువ్వు నాకు సాయంగా ఉండ పంపవే, ఇంతమంది నువ్వు ఒక్కడ చంపేసాడు తెలుసా నీకు? 14,000 మంది మన సోదరుడు చనిపోతే నీకు తెలియలేదు ఏం జరిగిందని నన్ను అడుగుతున్నావు. అది నీ పరిపాలన ఇలా ఉంది, నీ జాగ్రత్త ఇలా ఉంది, ఇంత ప్రమత్తత్వం ఉన్నావు. నిహితాని క్షణేనేవ రామేణ అసుర శత్రునా, మన రాక్షస జాతికి శత్రువైన వాడు రాముడైనవాడు వచ్చాడు. వాడు తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, వాడికి భార్య ఉంది సీత. ఆ రాముడనే ఒక్కడి చేత క్షణకాలంలో మొత్తం ఈ 14,000 మంది కూడా సంహరింపబడ్డారు. ఆ సంగతి నీకు తెలుసా అని అడిగింది. కోవా రామ, రాముడెవరు? కిమర్థం వా కథం తేన అసురాహ హతాః, ఎందుకు ఈ రాక్షసులందరినీ అతను చెప్పాడు? సమ్యక్ కథయ, సరిగ్గా చెప్పు. ఏ దేశం మూలఘాతం కరోమ్యం, మొత్తం వాళ్ళకి మూల బలమే లేకుండా మొత్తం చంపేస్తాను. వాళ్ళే కదా వాడు తాలూకు వాళ్ళు ఎవరున్నారు, వాడు మొత్తం అందరూ చంపేస్తా. అసలు విషయం ఏంటి చెప్పినాను, ఏం జరిగిందో అన్నాడు. అంటే అప్పుడు నేను జనస్థానంలో రాము రాజీవలోచన పద్మబలం అంటే కన్నులు కలిగిన వాడు రాముడు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతను తమ్ముడు ఉన్నాడు. వారిద్దరూ మహావీరులు, సుకుమారులు, మహాబలశాలు, అందగాళ్ళు. సరే, అతనికి ఒక భార్య ఉన్నది, ఆమె పేరు సీత. విశాలాక్షి, రూపిణి, శ్రీరవాపర, అపర లక్ష్మీదేవి. సాక్షాత్తు లక్ష్మీదేవి దిగొచ్చిందా అన్నంత అందంగా ఉంటుంది. అంటే తెలియకుండానే ఈమె నోట నిజమే పలకబడింది అన్నమాట. సరే, లక్ష్మణనామ తద్భ్రాత చిచ్ఛేద మమనాసికం, అతని సోదరుడు లక్ష్మణుడు అనేవాడు నా ముక్కు చెవులు కోసేశాడు, నా ముక్కును కోసేశాడు. ఎందుకోసం ఆ పని చేయాల్సి వచ్చిందంటే తాం భార్యార్థం తవానగా ఆనేతం అహం ఉద్యుక్త, ఆమెను నీకు భార్య చాలా అందగెత్తే, ఆమె అంత అందగెత్తిన ఎప్పుడు చూడలేదు. అలాంటి సౌందర్యవతి నీకు భార్య కాబట్టి నీ జన్మ సఫలమవుతుందని భావించి నీకు భార్యగా తీసుకొద్దాం అనుకున్నాను. అందువల్ల కోపగించి నా ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు ప్లేట్ మార్చేసిందంటే అక్కడ వెళ్ళిన ఉద్దేశం వేరు. త్రిశరుడు కరుడు వాడు వచ్చినప్పుడు చెప్పిన సంగతి వేరు. అక్కడేమని చెప్పింది, మన వల్ల అందరూ భయపడుతున్నారా, ఇప్పుడు మన భయం ఎవరికి లేకుండా వాళ్ళకి కాపలా కాసిస్తున్నారు. మన భయాన్ని పోగొట్టేశారు అక్కడ. అది వాళ్ళ సంగతి చూడండి వాళ్ళే చెప్పింది. ఎక్కడ వచ్చినప్పుడు ఏమంటుంది, ఇక్కడ చాలా అంతకంటే నీకు భారీగా తీసుకొద్దాం అనుకుంటే నాకు ఎలా చేశారు, వీడిని ఇతను ఎలా నచ్చుకుంటారు. సరే, సర్వే తేన వినష్టావే రాక్షసాః భీమ విక్రమాః, వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ చనిపోయారు. ఎలాగో తెలుసా, త్రైలోక్యం యది రామో మనఃకుర్యాత్ త్రైలోక్యం నిమిషార్ధతః, రాముడు తలుచుకుంటే అర నిమిషంలో ముల్లోకాలు కాల్చేయగలడు. అంతటి వీరుడు, అంతటి పరాక్రమవంతుడు, నా కళ్ళారా చూశా. భస్మీకుర్యా నసందేహ ఇది భాతి మమ ప్రభో, మొత్తం భస్మం చేస్తాడు. నాకు అలా అనిపించింది. యది సా తమ భార్య స్యాత్ సఫలం తవ జీవితం, ఆ సీత గనక నీకు భార్య అయితే నీ జన్మ ధన్యమైపోతుంది, నీ జన్మ సఫలమవుతుంది. ఎంతవరకు నువ్వు ఎవరెవరో ఆ స్త్రీలు ఈ స్త్రీలు చెరబడి తెచ్చుకున్నావు వృధా. సీత గనక నీ జీవితంలో ప్రవేశిస్తే నీ జన్మ సఫలమవుతుంది సమా. సీత రాజీవ పత్రాక్షి సర్వలోకైక సుందరి, సర్వలోకాలకు అంత అందగత్త మరొకటి లేదు కనుక అతో యతస్వ రాజేంద్ర, ప్రయత్నం చేయి, తెచ్చుకో సీతను అని మొత్తం విషయం విధానం మార్చేసింది. ఏదో రకంగా ఆ పై తెచ్చుకోవడానికి ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తుంది. దానికి రావణాసుడు నమ్మేస్తాడు. అసలు ఒక చెల్లెలు ఒక పరస్త్రీని నాకు భార్యగా తీసుకురావడానికి తనకు ప్రయత్నిస్తుంది. ఇంతకుముందు ఇన్నేళ్లలో ఎప్పుడైనా అలా జరిగిందా? ఏ చెల్లెలైనా అలా చేస్తుందా? తను అలా ఎందుకు చేస్తుంది? అసలు వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళింది? పైగా వారి గురించి మాట్లాడుతుంటే వాళ్ళని పొగుడుతూనే మాట్లాడితే రాముడు అంటుంది, లక్ష్మణుడు సుందరులు అంటుంది, సుకుమారులు అంటుంది, మహాబలులు అంటుంది, వాళ్ళని పొగుడుతోంది. అసలు వాళ్ళ దగ్గరికి ఇది ఎందుకు వెళ్ళింది? వెళ్ళిన తర్వాత కదా సీత ఏమిటో సుందరుడు నాకు కూర్చోని తన అనుకుంటోంది అన్నది. అసలు ఈ పాటి ఆలోచన కూడా చేయలేదు రావణాసుడు, చెయ్యను కూడా. మన వాడు ఏదైనా తప్పు చేస్తే అవతల వాడి వల్ల మన వాడికి ఏదైనా నష్టం జరిగితే అయ్యి వాడు ఇలా చేస్తాడు మా అబ్బాయి అనుకుంటాం, కానీ అసలు అంతకుముందు మన అబ్బాయి ఏం చేస్తుంటాడు ఆ దిశగా ఆలోచనే వెళ్ళదు. వాళ్ళవాడు కొట్టాడు మా అబ్బాయి, మా అబ్బాయిని కొడతాడు అనుకుంటాడు, కానీ అసలు వాడు కొట్టే అవసరం ఎందుకు వచ్చింది, వీడేం చేశాడు, ఆ ముందు పని గురించి ఎవరు కూడా ఆలోచించాడు.
ఆలోచిస్తే అసలు విషయాన్ని బయటపడతాయి. అందుకని ఇక్కడ ఇది కూడా అంతే. అసలు శూర్పణఖ అక్కడ ఎందుకు వెళ్ళింది? ఈ ఆలోచన లేకుండా నా చెల్లెలు ఎలా చేస్తాడా కానీ. సరే అయితే చూద్దాం. ఏకేన రామేణ కథం మనుష్య మాత్రేన నష్టమలహ కరోమే. ఇక్కడ ఇలా ఆలోచించాడు, ఒక్క రాముని చేతిలో నా సోదరుడు కరుడు మొత్తం అతని అనుయాయులందరితో 14,000 మందితో కలిసి ఎలా మరణించాడు? ఇదిలా సాధ్యమైంది. ఇతను ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక్కడ ఇంతమంది చంపేస్తాడు, పైగా రాక్షసున్నా, ఇది సాధ్యమయ్యే పనేనా? నా సోదరుడు తక్కువ వాళ్ళ? ఏదో జరిగింది. యద్వాన రామో మనుజ పరేశో మాం హంతు కామః సబలం బలౌఘై. ఒకవేళ ఆ పరమాత్మయే, భగవంతుడే నన్ను చంపడానికి మానవ రూపంలోగానే రాలేదు కదా. మానవుని చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం లేదు అన్న సంగతి తనకు తెలుసు. వరం దాన్ని కోరుకున్నాడు కనుక. అందుకని ఒకవేళ కొంపదీసి ఆ భగవంతుడే, ఆ శ్రీ మహావిష్ణువే నన్ను చంపడం కోసం మానవ రూపంలో వచ్చేసాడా, లేకపోతే మామూలు మానవుడికి సాధ్యమవుతుందా అనుకున్నాడు. సరే అయితే ఏం చేద్దాం? వధ్యో యదిశ్యా పరమాత్మనాహం వైకుంఠరాజ్యం పరిపాలయేహం. సరే చూద్దాం, యుద్ధానికి వెళ్తాను, అతని సంగతి చూస్తాను. ఏదో సీత ఉంటుంది కదా, ఆ సీత కృష్ణతో అతనితో యుద్ధం చేస్తాను, సీతను తెచ్చేస్తాను, యుద్ధం చేస్తాను. యుద్ధంలో ఓడిపోయాననుకో హాయిగా వైకుంఠంలో ఉంటాను. ఇతనికి కూడా ఆలోచన వచ్చేసింది. యుద్ధంలో ఓడిపోతే వైకుంఠాన్ని పెడతాను నేను, ఆ యుద్ధం పరమాత్మ యుద్ధంలో మరణించడానికి. లేదా అతన్నే ఓడించానుకో నోచేత్ ఇతను రాక్షస రాజ్యమేవ భోచ్యే చరం రామవతో వ్రజామి. అలా కాకపోతే ఈ రాక్షస రాజ్యాన్ని ఇంకా చాలా కాలం పరిపాలించుకుంటాను. ఏదైనా నా మంచికే. రాముడితో యుద్ధం చేసినప్పుడు గెలిచినా నేనే లాభపడతాను, ఓడిపోయినా నేనే లాభపడతాను. ఓడిపోతే వైకుంఠ రాజ్యం వస్తుంది, గెలిస్తే రాక్షస రాజ్యం వస్తుంది. ఏదైనా నేను రాజ్యంలోనే ఉంటాను, నాకేం పర్వాలేదు. ఇత్తం విచింత్య అఖిల రాక్షసేంద్ర రామం విదిత్వా పరమేశ్వరం హరిం. రాముణ్ణి సాక్షాత్ పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణమూర్తిగా భావన చేసి విరోధ బుద్ధ్యైవ హరిం ప్రయామి. విరోధ బుద్ధితోటే విష్ణుమూర్తిని చేరుకుంటాను. ఇది వారి ఆధ్యాత్మ రామాయణంలో చెప్తారు నాకు. అక్కడైతే ఇంకా అదే ముందుగా వెళ్ళిపోవడమే. ఇక్కడ లేదు, అతను నారాయణుడు అయి ఉంటాడు. అలా అయితే విరోధ బుద్ధితోటి ప్రవేశిస్తారు. ఎందుకంటే ధృతన్న భక్త్యా భగవాన్ ప్రసీదేద్దు. భగవంతుడు భక్తికి తొందరగా వసులుగారు. విరోధ భక్తి అంటే వైరభక్తి, వైరభక్తికి తొందరగా వసులుతారు. అందుకోసమని వైరభక్తితోటే నేను అతన్ని కలుసుకుంటాను, అతను ఎదిరిస్తాను, అతను ఐక్యమవుతాను అని అంత దూరం ఆలోచించి సరే అప్పుడు అస్థి రాజా సరే ఏం చేశాడు ఈయన? మారీచుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సరాసరిగా ముందు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడిని చూడగానే మారీచుడు ధృతం ఉత్థాయ ఒక్కసారి పైకిలేచాడు. అది కూడా సంభ్రమంగా చెప్పి రాలేదు కదా, ఆకస్మికంగా వచ్చేవాడు. రావణ నువ్వా, ఏంటిలా వచ్చావు అని గొక్కుని లేచాడు. ఆలింగనం చేసుకున్నాడు. అంటే రావణాసురుడిని ఆలింగనం చేసుకునే స్థాయి అక్కడ మారీచుడు, సామాన్యుడు కాదు కనుక ఆలింగ్య పూజయిత్వ గౌరవించాడు. యథావిధి అంటే తన దగ్గర వచ్చినటువంటి ఒక రాక్షస చక్రవర్తిని ఎలా పూజించాలో, విధి అంటే శాస్త్రం ఎలా చెప్తుందో అలాగన్నమాట, ఒక పరంపర ఎలా ఉందో అలాగే. యథావిధి కృత ఆతిథ్యం, చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. సుఖాసీనం మంచి చక్కగా కూర్చోబెట్టాడు, హాయిగా విశ్రాంతి తీసుకొని ఇచ్చాడు. అంటే వెళ్ళగానే విషయం చెప్పలేదు రావణాసుడు. మారీచ వాక్యం అప్పుడు కూర్చోబెట్టి కాస్త తిన్నానికి పెట్టి తాగడానికి ఇచ్చి విసిరికలతో విసిరి మొత్తం అందరూ క్షేమమే కదా అని ఉపయోగిస్తున్నప్పని ఇదంతా భరించి అప్పుడు ఇంతకీ ఏంటి సంగతి, ఇలా వచ్చేమిటి అని అడిగాడు. దేవి గుమ్మలో వస్తువులుగా ఏంటి ఇలా వచ్చాను అడగకూడదు కదా. ఉన్నారా వచ్చాక ముందు కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి అప్పుడు ఇలా అడుగుతాం ఏంటి ఇలా వచ్చారు అని. అలాగే సరే సమాగమనమేతత్తే రథేన ఏకేన రావణ చింతాపర ఇవాభాసి హృది కార్యం విచింతయన్ను. నువ్వు ఒక్కడవే ఏ హడావుడి లేకుండా అనుయాదులు లేకుండా రథంలో ఒంటరిగా వచ్చావు. నువ్వు బయలుదేరుతున్నావు అంటే మంది మార్పులో ఉంటుంది. ఎవ్వరూ లేకుండా ఒక్కడవే వచ్చావు అంటే ఏదో నువ్వు విచారగ్రస్తుడివే ఉన్నావు నాకు అర్థమైంది. ఆ బాధ ఏదో నీకు కలిగింది, అది నాతో పంచుకోవడం కోసం ఇక్కడికి వచ్చావు. నీ ముఖం చూస్తే నాకు అర్థమైపోతాను, నీ ముఖంలో ఆనంద రేఖలే కనిపించడం లేదు నాకు. కాబట్టి ఏంటి సంగతి? బ్రూహిమే నహి గోప్యం చేత్తు. రహస్యం కాకపోతే నాకు చెప్పు. మళ్ళీ ఎవడలో ఏం జరిగింది, ఏదైనా విషయం ఇబ్బందా?
నాకు చెప్పు అంటే చెప్పకూడదైతే వద్దు, చెప్పదగిందని చెప్పు. నాకు నహి గోప్యం చేయొద్దు అంటే రహస్యం కాకపోతే మే బ్రూహి నాకు చెప్పు. కరవాణి తమ ప్రియం నీకు ప్రియము అంటే నీకు ఆనందం కలిగేలాగా నేనేం చేయాలో అది చేస్తాను. నీకు ప్రియమును కలిగించే అవకాశం నాకు కలిగించు, నీకు సాయపడే అవకాశం నాకు కలిగించు. న్యాయం చేతి బ్రూహి రాజేంద్ర గురుజనం మాం స్పృశేన్నహి అని. అప్పుడు ఇలా చెప్తుండేప్పటికి రావణాసుడు చెప్పడం మొదలెట్టాడు. అస్తి ఉన్నాడు. ఎవరున్నాడు? రాజా దశరథ, దశరథుడు అనేటువంటి రాజు ఉన్నాడు. సాకేత అధిపతి కిలా, సాకేత నగరానికి రాజు మహారాజు. అయోధ్య సాకేతుడితో ఒకటే. రామనామాసుత తస్య అతనికి రాముడనే కొడుకున్నాడు. జ్యేష్ఠ అతను పెద్ద కొడుకు. సత్యపరాక్రమ రావణుడు అంటున్నమాట. సత్యపరాక్రముడు. ఇక్కడ పరాక్రమం అంటే సత్యపరాక్రమం అసత్య పరాక్రమం కూడా ఉంటాయా అంటే మరి ఉంటాయి. నిజంగా ఎదురుగా వెళ్ళి ధర్మబద్ధంగా యుద్ధం చేస్తే గెలిస్తే సత్యపరాక్రమం. యుద్ధరంగంగా అడుగు పెట్టాలి తప్ప ఎప్పుడు విజయమే తప్ప ఓటమి నెరుగిన వాడైతే వాడు సత్యపరాక్రమం. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటాడు విశ్వామిత్రుడు దశరథునితో కూడా. యజ్ఞ రక్షణ కోసం పంపించమని చెప్తున్నప్పుడు నీకేం తెలుసయ్యా, మీ పిల్లాడి గారం చేయడం అంటే నీకు తెలుసు, ఆ పిల్లాడి గురించి శక్తుల గురించి నీకేం తెలుసు. అహం వేద్మి నేను ఎరుగుదాం. ఎవరిని? మహాత్మానం రామం సత్యపరాక్రమం, రాముడు మహాత్ముడని నేను ఎరుగుతున్నాను, అతను సత్యపరాక్రముడు అని నేను ఎరుగుతున్నాను. అంటే బాణం వేసాడంటే అవతల గురి తప్పకుండా వెళ్ళి తగలాల్సిందే, కొట్టాడంటే అవతల వాడు చావాల్సిందే, లక్ష్యం బ్రతలవలసిందే అనుమానం లేదు. సత్యేన పరాన్ లోకాన్ని ఆక్రమతీతి సత్యపరాక్రమ, సత్యంతో పరలోకాన్ని ఆక్రమించుకుంటాడు కనుక సత్యపరాక్రముడు అని పేరు కూడా ఉంది. మడమ తిప్పకుండా యుద్ధం చేస్తాడు కాబట్టి సత్యపరాక్రముడు అని. ఇలా సత్యపరాక్రముడు అనే మాటకు ఎంత వ్యాఖ్యానం చేసినా తరగదనమాట. రావణాసుడు అంటున్నాడు ఇక్కడ రాముడి గురించి సత్యపరాక్రమ. అతను యుద్ధరంగంలోకి దిగాడంటే జయమైన పాపజయం తెలియదు అలాంటి వాడు కనుక వివాసయామాస సుతం వనం వనజన ప్రియం భార్య సహితం భ్రాత్ర లక్ష్మణేన సమన్వితం. అలాంటి వాడిని ఆ తండ్రి అడవులకు పంపించేశారు. భార్యతోనూ తమ్ముడైనటువంటి లక్ష్మణునితోనూ వాళ్ళు అడవికి వచ్చేశారు. సరే వాడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. రామ నిరపరాధాన్ మే రాక్షసాన్ భీమ విక్రమాన్ ఖరచ హత్వా విపనే సుఖమాస్తే అతి నిర్భయ. అతడు అడవికి వచ్చినట్టు ఉండకుండా అకారణంగా నిరపరాధాన్ ఏ అపరాధము చెయ్యనటువంటి నా సోదరులను రాక్షసులందరినీ కూడా ఖరదూషణాదులందరినీ కూడా మొత్తం చంపేశాడు. చంపేసి నిర్భయంగా ఉన్నాడు అక్కడ. నా సోదరులందరినీ చంపేసి భయపడుతూ ఉండాలి. మళ్ళీ ఏ క్షణంలో ఎవరొస్తాడో అని నిర్భయంగా హాయిగా కూర్చున్నాడు. సుఖమాస్తే అతి నిర్భయ, ఏ చెక్కు చెదరకుండా ఉన్నాడు. భగిన్యా స్వర్పణఖాయా నిర్దోషాయాశ్చ నాసికాం కర్ణౌ చిచ్ఛేద. అంతేనా, మన సోదరి నా సోదరి యొక్క శూర్పణఖ యొక్క ముక్కు చెవులు నరికేశాడు, కోసేశాడు, గాయపరిచేశాడు. నిర్దోషాయ ఏ దోషము చెయ్యని, ఏ అపరాధము చెయ్యని, ఏ పాపము తెలియనటువంటి అమాయకురాలైనటువంటి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు. అంటే అవసరవాడు చెప్తున్నప్పుడు మన వైపు నుంచి ఏ రకంగా చెప్పుకుంటామో అలాగే చెప్తున్నాడు అన్నమాట. మన వైపు దోషాలు తప్ప ఏ దోషం లేదండి, మేమే తప్పు చేయలేదండి అని చెప్పుకుంటుంటాం కదా. ఆ ప్రకారంగా పాపం అమాయకుడు శూర్పణఖ దాని ముక్కు చెవులు కోసేశాడు. ఉట్టి పుణ్యానికి సోదరులందరూ చెప్పేశారు. ఇలా చెప్తే గాని మారీచుడు సాహిత్యంగా ఎదరగరాదు. అందుకోసమని త్వయా సహాయేన గత్వా తత్ప్రాణవల్లభాం ఆనయిష్యామి విపినే రహితే రాఘవేణతాం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే నువ్వు కాస్త రాముణ్ణి లక్ష్మణుని దూరం చేస్తే అతని భార్యని ఆ సీతను నేను ఎత్తుకుని వచ్చేస్తాను. అతనికి ప్రతీకారం అలా తీర్చుకుంటాను. తత్ప్రాణవల్లభాం ఆనయిష్యామి, ఆ రాముని యొక్క ప్రాణ వల్లభైనటువంటి అంటే ప్రాణ సమానురాలైనటువంటి ఆ భార్యను ఎత్తుకుని వచ్చేస్తాను. తంతు మాయామృగో భూత్వా, నువ్వు మాయామృగం కావాలి, మాయ లేనివి కావాలి. భూత్వా ఆశ్రమాత్ అపనిష్యసి, ఆశ్రమం నుంచి రాముడిని దూరంగా తీసుకొచ్చి రామంచ లక్ష్మణం చేయవ తదా సీతాం హరామ్యాం. అలా రాముడిని దూరంగా తీసుకురావాలి. రాముడినే కాదు లక్ష్మణుడిని కూడా దూరంగా తీసుకురావాలి. అప్పుడు నేను సీతను ఎత్తుకు వస్తాను. అంటే రాముడుగా
లక్ష్మణుడు గారు ఇద్దరు కాదు, ఇద్దరిలో ఏ ఒక్కరక్కడ ఉన్నా సీతను తీసుకువచ్చే ధైర్యం రావణాసురునికి లేదు. రావణుడు అంటే ఏమిటో అర్థమైపోయింది అతను. ఎందుకని ఒకే ఒక్కడు 14,000 మంది రాక్షసులు చంపేసిన తర్వాత ఇంకా రాముడి ముందు నిలబడగలన్న నమ్మకం రావణాసురుడికి లేదు ఇంకా. కానీ ఏదో వంచన చేయాలి. నిజమైన వీరుడైతే వంచన ఎందుకు చేస్తాడండి? వీరుడు ఎప్పుడు వంచన చేయాలి. రా చూసుకుందాం అంటాడు, అంతే. ఎదురెదురు పడతాడు. ఇప్పుడు భీముడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, ఇద్దరికి తేడా అంటే చూడండి. దుర్యోధనుడు ఏం చేశాడు? భీముడిని లక్కింట్లో పెట్టి పాండవుల్ని నిద్రపోతుండే కాల్చి చంపేద్దాం అనుకుంటాడు, లేదా భీముడికి విషం పెట్టి చంపేద్దాం అనుకుంటాడు. ఆ భీముడిని ఏదో పాము చేత కనిపించి చంపేద్దాం అనుకుంటాడు, లేదా గంగమడుగులో తోసేసి అలా చంపేద్దాం అనుకుంటాడు. ఇది వీరుడి లక్షణమేనా? వీరుడు హత్య చేయడు, యుద్ధం చేస్తాడు, యుద్ధంలో చంపుతాడు. కానీ భీముడు ఏం చేశాడు? ద్రౌపదిని వచ్చి తన తొడ మీద కూర్చోమని అందరూ చూస్తుండగా పలికితే, ఎవరైనా తన భార్యను వచ్చి తొడ మీద కూర్చోమని అంటే ఎదురుగుండా ఉన్న భర్త అర్భకుడైనా కోపం వస్తుంది. అలాంటిది భీమసేనుడు అతను చెప్పడానికి అతను 6 ప్యాక్ కాదు. అలాంటి మహావీరుడు కండలు తిరిగిన వస్తా ఎదురుగా ఉంటే ఇలా కూర్చోమంటే ఎలాంటి వాడికి కోపం రాదా? అప్పుడు ఆయన ఏమంటాడు? ఏంటి, ఏం చేస్తున్నావు? ఏమి సైగ చేస్తున్నావు? ధారుని రాజ్య సంపద మదంబున్న కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున్న పుండగ పంచిన ఎత్తురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్రోరు తరోరు జేయుడు సుయోధరు ఉగ్ర రణాంతరమునన్ అని ప్రతిజ్ఞ చేశాడు. నువ్వు రాజ్యగర్వంతో మదంతో నా భార్యను వచ్చి ఆ ద్రౌపదిని వచ్చి తొడ మీద కూర్చోమన్నావు కదా, ఆ తొడలే వెనుకొట్టి చంపేస్తాను. ఎక్కడ? ఉగ్ర రణాంతరంబునన్, భయంకరమైన యుద్ధంలో. యుద్ధం జరగకపోతే చంపడం అన్నమాట. ఇక్కడ అది మనం గమనించాల్సిన అవసరం. యుద్ధంలో చంపుతాడు, యుద్ధంలో నీ తొడల వెనుకొట్టి నిన్ను చంపుతాడు. ఎంతసేపు తొడల వెనుకొట్టి చంపొచ్చా, గలా యుద్ధంలో కొట్టి కింద కొట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు తప్ప అసలు ఎక్కడ చంపుతాడంటున్నాడు? యుద్ధంలో చంపుతాడు. ఎక్కడో దొరకపోతావా? నాకు చెట్టు చోటున పొట్టు చోటున తలకా పదకొండు చెప్పేస్తానని ఆ తొడ వెనుకొట్టి చెప్పేస్తానంటలేదు. యుద్ధంలోనే చంపుతాడు. యుద్ధమే జరగకపోతే చంపడం. అంటే నువ్వు బతుకుండాలంటే నాతో యుద్ధం రాకుండా జాగ్రత్త పడు. యుద్ధం అంటూ వచ్చిందా నీకు, అది కూడా చిన్న చిన్నగా యుద్ధాలు కావు. మహాసంగ్రామం కనుక నీకు నాకు మధ్యన జరిగితే అప్పుడు మన ఇద్దరు ఒకరికొకరు ఎదురు యుద్ధం చేసుకోవడం జరిగితే ఆ యుద్ధంలో నీ తొడలే బద్దలు కూడా చంపుతా, తల బద్దలు కూడా తప్ప ఇంకోటి బద్దలు కూడా తప్ప. ఎందుకంటే తొడ మీద ద్రౌపదిని కూర్చోమన్నావు కనుక. నువ్వు బతికి బట్ట కట్టాలనుకుంటే యుద్ధమే లేకుండా చూసుకో. అంటే ఏదో ఆ చాటు నుంచి వీడు చాటుగా ప్రాణం తీసేద్దామని దుర్యోధనుడు ఆలోచిస్తే సత్య ప్రకారంగా ధర్మ ప్రకారంగా యుద్ధంలోనే చంపుతారంటున్నాడు తప్ప పక్కన చంపుతారనలేదు. అది అంత కోపంలోనూ కూడా ధర్మం తప్పలేదు. అది భీమసేనుని యొక్క ధార్మిక స్థితి. వాడు ఆయన సత్యపరాక్రముడు అంటే. ఇక్కడ రాముడు సత్యపరాక్రముడు అంటే. పరాక్రమం అంటే ఇట్లా ఉండాలి. అలాగే దుశ్శాసనుడు కూడా ఆ గుండె చీల్చేసి రక్తం తాగేస్తాను. ఎక్కడ? అని ఆస్వాదింతునుగ్రహాకృతి అని అంటే యుద్ధం అని అర్థం. యుద్ధంలో అతడు రక్తం తాగేస్తాను. యుద్ధం జరగకపోతే తాగడం అంటే యుద్ధంలోనే చంపుతాడు తప్ప బయట ఎక్కడో దొరకపోతావో దొరకడం వెనకాలకి వచ్చి ఓ దెబ్బ కూడా చంపేస్తానని మాత్రం అన్నది భేమించాడు. అదే నిజమైన వీరుడి లక్షణం. రావణాసుడు నిజమైన వీరుడా? నిజమైన వీరుడైతే మారీచుడికి వచ్చి నువ్వు రాముడిని దూరంగా తీసుకో, లక్ష్మణుడు దూరంగా తీసుకో, సీతను ఎత్తుకుపోతానంటాడు ఏమిటి? అసలు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని వీడు ఆ రాముడి మీద లక్ష్మణుడి మీద పగటించుకుంటానంటాడు ఏమిటి? విడిగా ఏం చేయలేడా? ఇతను వల్ల కాదా? మరి రాముడు రావణాసురుణ్ణి మీరు సరాసరి యుద్ధం చేయాలనుకున్నాడు కానీ మండోదరి మీద ఏమైనా ప్రతాపం చూపించాడా? మండోదరిని ఎత్తుకొద్దామని ఆలోచించాడా? ఈ పాండవులు ఏనాడైనా ఆ దుర్యోధనుడి భార్య అయిన భానుమతి జోలికి వెళ్ళారా? వారు అలా చేసిన వీళ్ళు ఆ పని చేయరు. నిజమైన వీళ్ళు కనుక ఎప్పుడు మండోదరి జోలికి రావణాసురుడు వెళ్ళలేదు, శ్రీరామచంద్రుడు వెళ్ళలేదు, లక్ష్మణుడు వెళ్ళలేదు, హనుమంతుడు వెళ్ళలేదు, ఆ ఆలోచన కూడా చేయలేదు. అందుకని నువ్వు వాళ్ళ దూరంగా తీసుకొచ్చే నేను ఎత్తుకుపోతా అన్నాడు. వెంటనే మారీచుడు అన్నాడు, కేన ఇదం ఉపదిష్టం, ఈ ఆలోచన నీకెవరు చెప్పారు? ఇది మొదటి ప్రశ్న. కేనేదం ఉపదిష్టం, అసలు ఈ సలహానికి సలహా ఇచ్చినవాడు ఎవరు? నీకు కట్టగలము ఎవడానికి సలహా ఇచ్చినవాడు? అదే మాట ఇక్కడ. కేనేదం ఉపదిష్టం, ఎవడబ్బాయి ఎవడయా నీకు సలహా ఇచ్చినవాడు?
మూలఘాతకరం వచః, మొత్తం నువ్వు సర్వనాశనం అయిపోయి నీ భవిష్యత్తుతో సహా మొత్తం మూలనాశనం సమూలంగా నాశనం అయిపోయే సలహా ఇచ్చాడు. నీకు ఎవరిచ్చాడు? కానీ ఎవరిచ్చాడు? సయేవ శత్రువు, ఆ సలహా ఇచ్చిన వాడు వాడే నీకు నిజమైన శత్రువు. వధ్యశ్చ, ముందు వాడు చంపేయి. ఆ సలహా ఎవడన్నా నీకు ఇచ్చుంటే ముందు వాడు చంపేయి. ఎస్తు నాశనం ప్రతీక్షతే, ఎందుకంటే వాడు నీ నాశనాన్ని కోరుకుంటున్నా. ఈ సలహా ఎవరైనా నీకు ఇచ్చి ఉంటే అనుమానం లేదు, వాడు నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు అని అర్థము. ఎవడిస్తున్నాడు చెప్పన్నాడు. రామస్య పౌరుషం స్మృత్వా చిత్తమధ్యాపి రావణ బాలోపి మాం కౌశికస్య యజ్ఞ సంరక్షణాయ సహా. ఎప్పటికి రాముడంటే నాకు ఉడికిపోలా. అతడు చాలా చిన్న వయసులో బాలుడుగా ఉండగానే, అంటే ఎప్పటికీ ఇంచుమించు 15 ఏళ్ళ క్రితం సంగతి అది, అప్పుడు ఇంకా బాలుడుగా ఉన్నాడు. అప్పుడే ఆ విశ్వామిత్రుడి యాగ సంరక్షణ కోసం వచ్చినప్పుడే ఒక్క బాణంతో కొడితే ఒకటి కాదు, 2 కాదు, 100 యోజనాలు అవతల పడ్డాడు. సముద్రంలో పడిపోయింది. నేను అదృష్టం బాగుండు, బతికి బట్టగట్టానంతే. ఆ క్షణం నుంచి నాకు కంగారు వచ్చేసి, రాముడు అంటే రాముడు అనక్కర్లేదు, రాజరత్న రమణీ రథాధికం. ఎవడైనా రాజు అనగా అంటుంటే రాగానే రాముడా అని కంగారు పడుతున్నాను. అలాగే రత్నం అనుభవింటే అనుకోండి, రాగానే రాముడేమన్నా కంగారు వస్తుంది. రమణి అంటుంటే రాముడేమన్నా కంగారు వస్తుంది. రథము అంటుంటే రా వెనబడితే చాలు. ఇతను ఇప్పుడు పనికిరాని అక్షరం రా అయిపోయింది. రా అనే అక్షరం విసర్జించేయాలి. ఏదో మన మంత్రి సత్యనారాయణ రాజు గారు ఉప్పు అనే పదార్థం వదిలేయారు చూడండి. అసలు దరిదాపులు రాను కూడా ఆయన కోసం ఏ అనారోగ్యం కోసం ఆయన తిరిగినా మొదటి వచ్చి ఉప్పు వదిలేయండి అంటారు. అలాగా ఇతను రకాలను రేపను వదిలేయడంతే. రా అనే అక్షరం పనికి రాకుండా పోయింది. రాజరత్న, అందులో అయితే రత్నాన్ని రథాశ్చేవ అంటాడు. రకారాదీని నామా అని అంటాడు వాల్మీకి రామాయణ. ఇక్కడ ఆ రాని వాడు శ్రోతయో యది గతం భయం భవేత్తు, నా చెవులలో పడితే భయస్తుంది. నాకు రానే అక్షరం నన్ను భయపెడుతోంది, రాముడు కాదు, రానే అక్షరం నన్ను భయపెట్టేస్తుంది. అప్పటి నుంచి, ఆనాటి నుంచి. ఇప్పుడు నువ్వు ఆ రాముడిని లక్ష్మణుడిని దూరంగా నేను తీసుకెళ్ళాలా? రావణుడికే భయంట, రాముడికి లక్ష్మణుడికి దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళు దూరంగా తీసుకురా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, నేను 50 పర్లేదు అన్నమాట. ఏదో ఓ సినిమాలో అంటాడు, రై ఇవాళ వాడైనా చవాలి, మీరైనా చవాలి, కొట్టండి రా అంటాడు. వెంటనే ఆ బృందంలో ఒకటి అంటాడు, మీకోసం మేమెందుకు చావాలండి అంటాడు. ఒకసారి దొరికిపోయింది. అంతవరకు వాళ్ళు ఎదురు చేశారు. నాకు ఒకసారి ఒక రియలైజేషన్ వచ్చింది. వచ్చి వీడు అన్నాడు, వీడు కొట్టండి అంటే వేరు, కొట్టండి, మీరైనా చావాలి, వాడైనా చావాలి అంటే మేమెందుకు చావాలండి అని అడిగాడు. అయిపోయింది, అక్కడ పక్కన మారిపోయింది. అలాగా పూర్వం మోపిల్లవారు ఆడపిల్లవారు అత్మాను పూర్వం కొట్టుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది. ఒక రకంగా చాలా మంచి కల్చర్ ఇప్పుడు వచ్చింది మనకి. పూర్వం పెళ్ళిందంటే పరమ దుర్మార్గం అండి. మగ పెళ్లి వారు ఆడపిల్లి వారిని ఏడిపించే పద్ధతికి ఇంకా చాలా దారుణం అన్నమాట. ఆ ఏడిపించడానికి, దెబ్బలాడడానికి వాకి ఎక్కడ దొరుకుతుందో అని వెతికేవారు. రకంగా అలా ఏడిపించేవారు. అలా ఒకసారి కొట్టుకుంటున్నప్పుడు అనేవారు, వీళ్ళిద్దరూ కొట్టేసి చూద్దాం, ఇవాళ మీ భ్రమడైన చావాలి, మా భ్రమడైన చావాలన్నారు. కొట్టుకుంటుంది వాళ్ళిద్దరు పోయి భక్తులు అన్నమాట. ఇదా పద్ధతి, అదా పద్ధతి, ఇది మా ఆచారం కాదంట, మా ఆచారం ఇది అంట. ఇద్దరు కొట్టేస్తున్నారు, చూద్దాం ఇదే, ఇవాళ మీ పొద్దులైనా పోవాలి, మా పొద్దులైనా పోవాలన్నారు. ఇది ఎక్కడ బాబు అని. అందుకని రావణాసుడికేమో రాముడి మీద కోపం, జుట్టు పట్టుకోవాలి. కానీ నువ్వు వాళ్ళిద్దరిని తీసుకో, వాళ్ళిద్దరూ ఉండగానే సీతను తీసుకురాలేరు, సీతను తీసుకొచ్చేస్తారు, కొన్ని కృషించిపోవాడే చచ్చిపోతారు. కానీ వాడు ఉండగా సీతను తీసుకురాలేరు, నువ్వు వాళ్ళ పక్కే తీసుకెళ్ళే ఇప్పుడు మారీచురావుతాడు, వాడు పోయినా పర్వాలేదు. కాబట్టి రామ ఆగత ఇహేది సంఖ్య సరే. అప్పుడు అతో నమానుషో రామ సాక్షాత్ నారాయణ అవ్యయ. రాముడంటే ఏమిటో తెలుసా? అతడు నమానుష, మనిషి కాదు, సాక్షాత్తు నారాయణుడే. మాయా మానుష వేషేణ వరం యాత అతి నిర్భయ. మాయా మానుష విగ్రహుడై ఈ అతి నిర్భయంగా ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో చాలా నిర్భయంగా తిరుగుతూ ఉన్నాడు. కరిష్యతి అచిరాదేవ సత్య సంకల్ప ఈశ్వర అతోహం యత్నత సీతాం ఆయేష్యామ్యేవ రాఘవ. సరే, అప్పుడు అంటాడు, సరే నువ్వు అన్నట్లుగా అతను పరమాత్మే కావచ్చు. పరమాత్మ అయితే నేను అంతా తలపడతాను.
యుద్ధం చేసి నేను ఆయన కలిసిపోతాను, మంచిగా జరుగుతుంది. కాదనుకో అతను చంపేస్తాను, ఏదైనా నా మంచిగా వస్తుంది. మరి అలా అన్నప్పుడు అతను తలపడచ్చుగా, తలపడ్డా. మొదటి ప్రాణం వీడిపోవాలి మారీచుడు. అందుకని కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు వదే ప్రాప్తే రణే వీర ప్రాప్స్యామి పరమం పదం. నిజంగా యుద్ధం అంటూ జరిగితే మా ఇద్దరి మధ్య నన్ను చంపేస్తే నాకు పరమపదం వస్తుంది. అతను శ్రీమన్నారాయణ చెప్తున్నావు కదా, ఆయన చేతిలో మరణిస్తే పరమపదం వస్తుంది. యద్వా రామం రణే హత్వా సీతం ప్రాప్స్యామి నిర్భయ. ఒకవేళ రాముడిని నేను సంహరించగలిగాననుకో, సీత నాకు దక్కుతుంది. ఏదైనా మంచిదేగా, కాబట్టి నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు సరే అయితే యది మాం రాఘవో హన్యాత్ తదో ముక్తో భవార్ణవ. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు అనుకో, అలా కాదే, నేను వెడితే రాముడి చేతిలో చావడం ఖాయం. అప్పుడు బాలుడుగా ఉండగానే అంత దెబ్బనింతలేకపోయినాడు. మంచి యవనంలో ఉన్నాడు, మంచి బలిష్టంగా తయారయ్యాడు. ఇప్పుడు అతను కొడితే నేను అవుతానా? నువ్వు వెళ్ళకపోతే నేనే నుండి చంపేస్తాను. అది రావణాసురుడు అన్నమాట. నువ్వు వెళ్ళకపోతే నేనే చంపేస్తా. అప్పుడు ఆలోచించాడు, మొత్తం మీద చావు తప్పదనమాట. నా చావుకు వచ్చింది అంత. అలాంటప్పుడు నీ చేతిలో చావడం కంటే రాముని చేతిలో చేస్తే యది మాం రాఘవ అన్యాత్, నన్ను రాఘవుడు కనుక చంపినట్లయితే తదా అప్పుడు ముక్త భవార్ణవాత్, సంసార సముద్రము నుండి ముక్తున్నవుతాను, అంటే మోక్షాన్ని పొందుతాను. పరమాత్మ చేతిలో చావడం చేత నేను మోక్షాన్ని పొందుతాను. మాం హన్యాత్ యది చేత్ దుష్ట తదా మే నిరయో ద్రవం. అదే దుష్టుడమైనటువంటి నీ చేతిలో మరణించానుకో, నేను నరకానికి పోతాను. కనుక దీనికన్నా అదే బాగుంది అని అనుకుని సరే అయితే నేను పెడతానులే అని ఏం చేశాడు. శుద్ధ జాంబూనద ప్రఖ్య మృగ అభూత్ రౌప్య బిందుక. శుద్ధ జాంబూనదం, జాంబూనదం అంటే బంగారము అని అర్థం. ఈ శుద్ధ జాంబూనదం అంటే మేలిమి బంగారం. మేలిమి బంగారం యొక్క రంగుతోటి ఒక లేడిగా, ఒక జింకగా తయారైపోయాడు. పైగా అందరూ వెండి మత్సలు, అక్కడక్కడక్కడ బొట్లు పెట్టినట్లుగా అద్దినట్లుగా, అది వెండి, ఒళ్ళంతా బంగారం. ఇలా ఉందన్నమాట. ఇలాగా అటువంటి మృగంగా తయారయ్యాడు. రత్న శృంగ, కొమ్ములేమో రత్నములతో తయారై ఉన్నాయి. మణిఖొర, గిట్టలు ఉంటాయి కదా, అవి మణులతో తయారై ఉన్నాయి. నీలరత్న విలోచన, కళ్ళు రెండు ఇంద్రనీలాల్లో ఉన్నాయి. విచిత్రభ, శరీరం అంతా మెరుపు తీగలుగా మెరిసిపోతారు. విముగ్ధాసి విముగ్ధాస్యో విచచార వనాంతరే, హాయిగా వనంలో అటు ఇటు ఏదో ఏమి ఎరగినట్టుగా బెదురుతూ ఉంటగా, లేడి సహజంగా బెదురుతూ ఉంటుంది కదా, దానికంటే పూర్తిగా చిన్న కొమ్మ ధనస్తూ బెదిరిపోతుంది. చిన్న చిటికేస్తే బెదిరిపోతుంది. దానికి జాతి లక్షణం అంతే. ఆ బెదిరే దానికి అందం పైగా అలా బెదురుగా నడుస్తుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకనే మృగసేవాక్షి అంటారు. లేడి పిల్ల కళ్ళ వంటి కళ్ళు కలిగింది, బెదురు కళ్ళు, దాని కళ్ళు కూడా బెదురు కళ్ళుగా ఉంటాయి. అలా బెదురు కళ్ళుగా ఉండడం కూడా ఒక అందమే అని చెప్తారు. సరే, ఆ రకమైన లేడీ ఆ వనం అంతా కూడా తిరగడం మొదలుపెట్టింది. సరే, రావణ భిక్షు రూపేణ ఆగమిష్యని తేంతికం. అప్పుడు రాముడికి విషయం అర్థమైపోయింది. ఇక్కడ మాత్రమే మనకి ఈ అధ్యాత్మ రామాయణంలో కనబడే విషయం. రాముడికి విషయం అర్థమైపోయింది. సీత, నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయమంటారు నాన్న? నువ్వు అగ్నిలోకి ప్రవేశించేసి కొంతకాలం పాటు దాక్కో. అందులోంచి ఒక మాయ నీ ఆకారంతో బయటకు వస్తుంది. ఆమె ఇప్పుడు ఉంటుంది. ఆమెను అపహరిస్తాడు రావణాసురుడు. అప్పుడు రావణాసురుడు చంపడానికి సాధ్యమవుతుంది. కనుక నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని చెప్పి అగ్నిలో ప్రవేశించు. అగ్ని ప్రవేశించేయడం అంటే మరి అది కాదు, అగ్నిలో హాయిగా వెళ్ళిపోతుంది ఆ సీత, ఆ శక్తి లాంటి అని రాముడే ముందు చెప్పేసిన ఒక అధ్యాత్మ రామాయణంలోనే ఈ విధానంగా ఉంటుంది. ఆ పని చెయ్యి అన్నాడు. రావణ భిక్షు రూపేణ ఆగమిష్యని తేంతికం. నీ దగ్గరికి ఇప్పుడు రావణుడు భిక్షు రూపంలో వస్తాడు. రావణస్య వధాంతేమం పూర్వ త్వంతు ఛాయా త్వదాకారం ఆకారం స్థాపయత్వా ఉటజే. అప్పుడు నీ యొక్క ఆకారంతో త్వంతు ఛాయా, నీ యొక్క ఛాయను ఇక్కడ ప్రవేశపెట్టు. త్వదాకారం అచ్చం నీలాగే ఉండేటువంటిది. సరే, అగ్నవు అదృశ్య రూపేణ వర్షం తిష్ట మమాజ్ఞయ. అగ్ని యందు అదృశ్య రూపంతో వర్షం తిష్ట, ఓ ఏడాది కాలం పాటు ఉంటావా?
ఒక్క ఏడాది పాటు నువ్వు నన్ను విడిచిపెట్టలేక 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడం కూడా వచ్చేసావు. కానీ ఇప్పుడు నేను కోరుతున్నాను, ఒక్క ఏడాది నాకు దూరంగా ఉంది. ఈ ఏడాది ఎక్కడుంటావు? అగ్నిలో ఉండు. అచ్చం నీ యొక్క ఛాయను బయటికి పంపిస్తే దాన్ని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు రావణాసురుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. మనం ఈ లోకానికి వచ్చిన కార్యం నెరవేరుతుంది. రావణస్య వధాంతే మనం పూర్వవత్తు ప్రాప్స్యసే శుభే. రావణ వధ జరిగిన తర్వాత మళ్ళీ పూర్వంలాగే నువ్వు నన్ను పొందేస్తావు, నా దగ్గరికి వచ్చేస్తావు. లక్ష్మణుడు లేని సమయం చూసి సీతదేవి మాట చెప్పు. మళ్ళీ లక్ష్మణుడికి తెలియదు, అందరికీ తెలిస్తే కదా రహస్యం అవుతుంది కదా. అందుకని ఎవరికి చెప్పాలో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. అషరక్షీణము అంటారు, అంటే 6వ కంటికి తెలియకూడదు. అంటే 2 కళ్ళు 4 కళ్ళ మధ్య ఉండాలి ఏదైనా రహస్యం అంటే. మళ్ళీ 6 కళ్ళు అయ్యాయి అనుకుంటే 3వ మనిషి వచ్చాడు, 3వ మనిషికి తెలియకూడదన్నా, 6వ కంటికి తెలియకూడదన్నా, 3వ కంటికి తెలియకూడదని కూడా అంటారు. 3వ కన్ను అంటే ఇక్కడ ఒక కన్ను ఒక మనిషిని సూచిస్తుంది అన్నమాట. నిజానికి సంస్కృతంలో అయితే 6వ కంటికి తెలియకుండా అంటారు. అషరక్షీణము అని దానికి ఉన్న పేరు. ఆ రకంగా అతను లేని సంబంధం చూసి చెప్పాడు. సరే తప్పకుండా అలాగే చేస్తానండి అంది ఆవిడ. మాయా సీత తదా సత్వారామోని తన్వాక్యం సాపి తత్ర తథా కరోతు. రాముడు చెప్పిన మాట విని కాదు కూడదు అనకుండా వెంటనే అలాగే చేసేస్తుంది. మాయా సీత బహిస్థాప్య స్వయం అంతర్దధే అనలే. మాయా సీతను అక్కడ ఎదురుగుండా రాముడికి అప్పగించి అక్కడెక్కడ అంతర్ధానం వైపు దగ్గరలో గడిపి సీతాదేవి. ఇక్కడ మనకి రథయాత్ర వేళలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘటన. అప్పుడు సరే మాయా సీత తదా అపశ్చిత మృగం మాయా వినిర్మితం. ఈ మాయ సీత ఆ మాయా మృగాన్ని చూసింది. అసలు సీతకి ఇంకా చూడకుండానే జరగబోతుంది, ఏం జరగబోతుందో తెలిసేస్తున్నాడు రాముడు, పంపించేశాడు. దేవుడు మాయ సీత చూసింది. చూసి విచిత్ర బిందుభి కానకం రత్నభూషితం. కానకం ఎంత అందమైన కూడా చూడండి. కానకం అంటే ఏంటి? కనకం అంటే బంగారం కదా. కానకం అంటే బంగారముతో నిర్మింపబడినది రత్నం. ఈ వస్తువు కానకము అంటే బంగారపు వస్తువు అర్థం. కానకం కనకములకు సంబంధించినది కానకం. ఆ కానకమైనటువంటి జింక రత్నభూషితం, ఇంకా రత్నములు కూడా పొలగబడినటువంటి జింక. విచిత్ర బిందువులు యుక్తం, విచిత్రమైన మచ్చలు కలిగినటువంటి జింక. చరంతం అకుతో భయం, ఎక్కడా భయం లేకుండా హాయిగా సంచరిస్తారు. భక్వా దేహి మమ క్రీడా మృగో భవతి సుందర. దాన్ని బంధించి తీసుకురానారా, నేను దాంతో ఆడుకుంటా అని చెప్పింది. సరే తథా ఇది ధనురాదాయ గచ్చన్ లక్ష్మణం అబ్రవీత్. అలాగే ధనుసు తీసుకుని పెడుతూ లక్ష్మణుతో మాట చెప్పాడు. రక్షతు రక్షాత్వం అతీత్రేణ సీతా ప్రాణవల్లభం. నా ప్రాణవల్లభైన సీతాదేవిని జాగ్రత్తగా చూసుకొస్తామా, నేను ఆ జింకను పట్టుకుని వస్తాను అన్నాడు. మరి సీత ఇక్కడ ఉన్నది ప్రాణవల్లభ కాదు, సీత అగ్నిలో ఉంది. ఆ విషయం లక్ష్మణుడికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మాలిన్హ సంతి విపునే. ఇక్కడ మాయావులు సంచరిస్తూ ఉంటారో రాక్షసులు, ఘోర దర్శనులు. కాబట్టి అత అత్ర అపహిత సాధ్యం రక్ష సీతాం అనింద్యతాం. అప్రమత్తులపై సీతాదేవిని ఈ పతిపడుతుని జాగ్రత్తగా కాపాడుకో అంటే సరే అని చెప్పేస్తున్నాడు. ఆ వెంటనే అంటాడు లక్ష్మణుడు, సరే అన్నా, ఏమిటన్నా ఏం మాట్లాడుతున్నావు? అమ్మా వదిన, ఏంటి మీరు దేని కోరుకుంటున్నారు? లోకంలో ఎక్కడైనా బంగారపు జింక ఉంటుందా? లేని కనబడుతోంది అంటే మనం దాన్ని నమ్మకూడదు, గొక్కుని తొందరపడిపోకూడదు. కనుక ఏది లక్ష్మణ రామాహ ఇదం దేవా అయం మృగరూపధృక్ మారీచ అతను నసందేహ. మారీచుడే మృగరూపాన్ని ధరించి చుట్టుపక్కల సంచరిస్తూ ముందును ఆకర్షించి దగ్గర వచ్చాక వాడిని తినేస్తున్నాడు. మారీచుడే రాక్షసుడు. ఈ విషయం నేను చాలా మంది చెప్పగా విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఆ కనిపిస్తున్న జింక కాదు, మాయామృగం మారీచుడు అని పేరుతో సహా చెప్పేసాడండి లక్ష్మణుడు. ఎంత మేధావి చూడండి. అదేదో మాయామృగం రాక్షస మాయాలుగా ఆ రాక్షసుడు ఎవరో పేరు కూడా చెప్పాడంతే. కనుక మారీచ అత్ర నా సందేహ, నో డౌట్ అట్ ఆల్. సందేహం ఏం లేదన్నయ్య, నేను చెప్పింది నిజం. అతను మారీచుడే. ఏవం భూతో మృగ కృత, ఏవం భూత మృగ కృత. ఎక్కడైనా ఇలాంటి మృగం ఉంటుందా? ఇది ఒకటే చాలంతే లాజిక్. ఇది ఒక్కడే ఆలోచన, వేరొకలా ఇలాంటి మృగం లోకంలో ఉంటుందా? ఉండని ఉన్నట్టు కనిపిస్తోంది అంటే ఏదో మాయే కదా. ఆ మాయ ఎవరు చేస్తారు? రాక్షసులు చేస్తారు. మారీచుడు చేస్తున్నట్టుగా ఇప్పటికే నేను విని ఉన్నాను, కానీ ఇక్కడ మారీచుడే వెళ్ళొద్దంటాడు. అప్పుడు రాముడు అంటాడు, యది మారీచ ఏవ అయం
నిజంగా ఇతడు మారీచుడే కనుక అయినట్లయితే తదా హన్మి న సంశయ, అప్పుడు అతను చంపేస్తాను, ఇందులో ఏం సందేహం. ఒకవేళ జింకలకో మృగశ్చేత్ ఆలయిష్యాన్ని, నిజంగా జింకలకో తీసుకొస్తారు సీత విశ్రమ హేతవే, హాయిగా సీత ఆడుకోవడానికి. జింకేది తీసుకొస్తాను, సీతకి ఇస్తాను, ఆ జింకతోటి సీత ఆడుకుంటాను. లేదు నువ్వు అన్నట్టుగా మారీచుడేనా, అయితే చంపేస్తాను, దీని పెద్ద కంగారు పడాల్సిన పని ఉంది అని రాముడు అన్నాడు. సరే గమిష్యామి మృగం బద్ధ్వా హి ఆలయిష్యామి సత్వర, నువ్వు మాత్రం సీతాదేవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని బయలుదేరి వెళ్ళిపోయాడు. సరే అంటే కొన్ని సందర్భాల్లో ఆ కాలం మూడితే అంటామే, అంటే రాముడి విషయంలో మనం అంత పెద్దపడక్కర్లేదు, ఇక్కడంతా తెలిసి జరుగుతుంది. ఏదైనా మనకి అననుకూలమైన కాలం ప్రాప్తించినప్పుడు మన తెలివితేటలు ఎందుకు పనిచేయాలి, తెలివితేటలు అడుగులు పడిపోతాయి. ఇప్పుడు ఎక్కడైనా కాళ్ళకి ఒక పసరు రాసుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, అలాంటి పసరు ప్రవరాక్షుడు వాడికి లభించింది, ఓ సిద్ధుడు ఇచ్చాడు. సరే ఆ పసరు తీసుకుని ముందు ఆ పసరు ఎందుకు అడిగాడు అతను సిద్ధుడిని, నాకు తీర్థయాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం, కానీ నాకు పెద్ద లంపటం ఉంది, భార్య పిల్లలు తల్లి తండ్రి దేవతార్చన శిష్యులు వ్యవసాయము, ఇన్ని లంపటాలు, పైగా బాగా సంపన్నుడు కూడా. అందువల్ల నేను మరి పూర్వంలాగా వాహనాలు లేవు, అప్పుడు ఇప్పుడులాగా వాహనాలు లేవు అన్నాడు. అందరూ నడుచుకుంటూ పెడితే సమయం లేదు, నాకు 3 పూట్ల అగ్నిహోత్రంతో సంధ్యావందనం చెయ్యాలి, ఎక్కడైనా పెడితే సంధ్యావందనం కుదరదు, అందువల్ల వెళ్ళలేకపోతున్నాను అంటే ఆ సిద్ధుడు పోనీ నేను ఒక లేపనం ఇస్తాను, అరికాడికి రాసుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు అంటే, అప్పుడు అయితే నాకు ఒక సీసాడు ఇవ్వండి అన్నాడు. సీసాడు కలచంతో చెబుతూ ఇవ్వడం కుదరదే, అరికాడికి రాస్తాను. ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే పక్క వీధిలో ఉన్న కిరాణా కొట్టు కూడా పసరు రాసుకుని వెళ్తాడు. మనకి అనుభవమే కదా. ఇప్పుడు 4-5 కిలోమీటర్లు రోజు వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి రావడం, సైకిల్ మీద వస్తున్నాడు. 4-5 కిలోమీటర్లు సైకిల్ దొరకడం కష్టంగా ఉందని జాగ్రత్తగా కొంత డబ్బు పోగుపెట్టి కొంత లోను పెట్టి ఓ బండి కొనుక్కున్నాడు. ఇప్పుడు బండి కొనుక్కున్నాక ఉద్యోగానికి కదా వెళ్ళాలా బండి మీద, మరి పక్క వీధిలో కింద కొట్టి కూడా బండి మీద వెళ్తాడండి, సైకిల్ మీద వచ్చి అక్కడికి. ఇంకా ఒకసారి బండి తొక్కడానికి అలవాటు పడ్డ మనిషి పక్క వీధికి అయినా సరే పక్క ఇంటికి అయినా సరే నడుచుకుంటూ మాత్రం సైకిల్ ఎక్కలేం, ఇంకా బండి సైకిల్ తొక్కడానికి. అది మానవుల యొక్క ఒక బలహీనత. అందుకని ఆ దుర్వినియోగం అవుతుంది ఆ వస్తువు కనుక అలాంటి కాళ్ళకి రాస్తే. అప్పుడు తీర్థయాత్ర ఎలా అన్నాడు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి, తిరుపతి వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి, శ్రీరంగం వెళ్ళాలి, ఇవన్నీ మానేసి ఇవన్నీ ఎప్పుడైనా చూడొచ్చు, హిమాలయ శిఖరాల మీద ఎలగడం పెట్టి అని అనుకుని ఇప్పుడు హిమాలయ శిఖరాల మీదకి వెళ్ళేదునుగా అనుకున్నాడు. అనుకోవడం పెట్టి ఉత్తరాక్షణంలో వెళ్ళిపోయాడు. చూశాడు, అబ్బబ్బా అటజనగంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుట లభంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుటనాలుకూవలమరిహుల్ల కలాపకలాం కటక జరత్కరేణు కరకంపిత సాలము సీత శైలము అని అక్కడ బ్రహ్మాండమైన జలపాతాలు కనిపించాయి. ఆ జలపాతాలు ఒక చోటు పడుతున్నాయి, పడుతుంటే ధ్వనిస్తోంది. ఆ ధ్వని చూసి మృదంగం వాయిస్తున్నట్లుగా ఉంది, అది మేఘధ్వని అనుకుని మగనెమ్మళ్ళు పురిగి పాడుతున్నాయి. ఆడనెమ్మళ్ళు వాటి చుట్టూ తిరుగుతూ ఆనందపడుతున్నాయి. అలాగే ఆడనెమ్మళ్ళు అక్కడ మధ్య వృక్షాలుంటే వాటిని పెగలెత్తరా ప్రయత్నిస్తున్నాయి. మగ ఏనుగులు ఆడ ఏనుగులు మగ ఏనుగులు వాటితో సరసాలాడుతున్నాయి. ఇవన్నీ చూశాడు, చాలా అందంగా ఉంది. అబ్బో తలమే బ్రహ్మకులేన ఈ రగ మహత్వం కన్నా ఈ పర్వతం యొక్క అందచందాలు వర్ణించడానికి బ్రహ్మతరం కూడా కాదు, అన్ని ఇప్పుడే చూసేయాలంటే పసరు ఉంది కదా మన చేతిలోను. అందుకని మళ్ళీ రేపు వస్తాడు, మళ్ళీ రోజు రావడం, కాసేపు ఇక్కడ ఆడుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, విహరించడం, ఇలా చేద్దాం అనుకుని ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయేది కాక అనుకున్నాడు. ఒక అంగుళం కూడా కదల. ఇదే ఏమైపోయింది, ఆలీబాబా 49 సినిమాలో మంత్రం మర్చిపోయినట్టు అయిపోయింది అన్నమాట. కదల 50 చూసుకుంటే కాళ్ళకి పసరు లేదు. అక్కడ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకు అనుకున్నాడంటే మధ్యాహ్నం అయింది కాబట్టి. మధ్యాహ్నం అయింది ఎలా తెలుస్తుంది, చేతికి వాచి లేదు, పైన సూర్యుడు కనపడటం లేదు. ఎందుకంటే మంచు పడితేనే సూర్యుడు కనపడ్డాడు, మంచు కొండ మీద ఎత్తుతాడా సూర్యుడు కనపడ. మధ్యాహ్నం ఏం తెలిసింది, ఎందుకని సూర్యుడు పైకి లేచేటప్పటికి కొద్దిగా మంచు కలిగి ఆ పర్వతం మీద ఉన్న సూర్యకాంత శిలల మీద పడితే వేడి పెనం మీద నీటి చక్కబడితే ఎలా చీమను ధ్వనిస్తుందో అలాగే చీమను ధ్వనిస్తే దానిని బట్టి మధ్యాహ్నం ఎందుకు గుర్తు చేయండి. ఎంత మేధావి చూడండి ప్రవరాక్ష. అంత మేధావి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పసరు రాసుకుని మంచు కొండల మీద తిరిగితే పసరు కరిగిపోతుందో తెలియదా?
ఇప్పుడు దీన్ని బట్టి తెలివి తక్కువ అనుకోవాలా, దాన్ని బట్టి తెలివైన అనుకోవాలా? తెలివైన వాడు ఎంత తెలివైన వాడైనా లేదా కాలం కర్మ మునితే తర్వాత ఇంకోటి మన కోరిక యొక్క తీవ్రత పెరిగిపోయినప్పుడు మన జ్ఞానం నశించిపోతుంది ఎప్పుడైనా. ఇక్కడ హిమాలయాలకు ఎప్పుడు వెళ్ళిపోతాం ఒక ఆత్రం చూడండి. ఆ ఆత్రంలో అయ్యో అక్కడ నడిస్తే లేపం కరిగిపోతుందేమో అని ఆలోచన లేదు. ఆ జ్ఞానం పోయింది అన్నమాట. ఎప్పుడైనా సరే కోరిక మామూలుగా ఉంటే పర్వాలేదు, కానీ కోరిక తీవ్రతరమైంది అంటే మన జ్ఞానం మొత్తం మరుగున పడిపోతుంది. చాలా తప్పులు తెలియకుండా చేసేస్తాం. అంటే ఏ కోరికను కూడా తీవ్రంగా మనం దాన్ని తాండవించనివ్వకూడదు. కోరికను అలా అణిచిపెట్టాలి, నెమ్మదిగా వెళ్ళాలి, ప్రశాంతంగా వెళ్ళాలి, ప్రశాంతంగా తీర్చుకోవాలి కోరిక. కాబట్టి అడిగిపోయింది. అప్పుడు ఏదో అగ్నిదేవుని ప్రార్థన చేశాడు. చివరిగా వరుస వచ్చింది, పెద్ద రభస జరిగింది. తర్వాత అగ్నిదేవుని ప్రార్థించాడు, కిందకి వచ్చాడు అనుకోండి. అంచేత ఇవన్నీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ కాలకర్మం కలిసి రాకపోతే ఎలాంటి తెలివైన వాడైనా ఇలాంటి లేదా రామచంద్రమూర్తి ఏమిటి, సీత ఏమిటి, ఆ మాయాముడి గారిని చూసి నాకు కావాలనేమిటి, రాముడు తక్కువ వెళ్ళావా, మాయాముడి గారిని చూసి దాని పట్టణానికి వెళ్ళిపోవాలనుకోవడం కాలం కలిసి రాకపోతే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరికి ఏది లేదు. అక్కడ భగవంతుడికైనా మినహాయింపు లేదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మానవ అవతారం వచ్చితే భగవంతుడికైనా మినహాయింపు లేదు. సరే, వ్యాసరమాదాయ రాక్షసం మృగరూపిణం కాసేపు పాలించాడు. ఆ మరీషుడు అడి తిప్పాడు, ఇడి తిప్పాడు. చాలా దూరం తరిమి వచ్చాడు. ఎంత దూరంలో దొరకదే చిక్కడే, చిక్కడు దొరకబడదు ఇంక లాభం లేదు. అప్పుడు రాక్షసుడు మామూలు మృగం అయితే నా నుండి ఇంతసేపు తప్పించుకోవడం కుదరదు, ఇది మామూలు మృగం కాదు అని తెలుసుకుని వెంటనే బాణంతో పడేయాడు. కొట్టేటప్పటికి కింద పడిపోతూ వెంటనే హతోస్మి మహాబాహో త్రాహి లక్ష్మణ మాంద్రతం ఇత్యుక్త్వా రామవద్వాచ అపాత రుధిరాశనః. హతోస్మి చచ్చాను, మహాబాహో ఓ మహాబాహువు, త్రాహి లక్ష్మణ ఓ లక్ష్మణ రక్షించు రక్షించు అని అది చచ్చిపోయాడు. వాల్మీకి రామాయణం అంటే హే సీతే హే లక్ష్మణ అని ఇద్దరు పేర్లు చెప్తాడు. ఇందులో మాత్రం ఒక లక్ష్మణుడి పేరే చెప్పాడు. ఆడవాళ్ళని రక్షిస్తారు, రక్షించేది ఎలాగో మగాడే కదా. అందుకని హే లక్ష్మణ, హా లక్ష్మణ, త్రాహి లక్ష్మణ, రక్షించు లక్ష్మణ అన్నట్టుగా అనేసి మా ధృతం తొందరగా వచ్చిన రక్షణ. ఎవరైనా చనిపోయేటప్పుడు నిజాలు చెప్తారు, అబద్ధాలు ఆడరు ప్రాణం పోయే సమయంలో. అందుకే మరణ వాంగ్మూలానికి విలువ చాలా ఎక్కువ. చచ్చిపోయేప్పుడు అబద్ధం ఆడడం ఒక నమ్మకం అన్నారు. కానీ మారీచుడు చనిపోతే కూడా అబద్ధపడి మరణించాడు. అంటే లక్ష్మణుడి యొక్క గొంతును అనుకరించి మరి హే లక్ష్మణ త్రాహి అన్నాడు. దానివల్ల కథలైపోయింది. మరి ఇవాళ ధన్యనకరణ అంటారు దాన్ని, మిమిక్రీ. ఆ మిమిక్రీ తెలుగు పదం ధన్యనకరణ. అంటే ఇతరుల గొంతును అనుకరించవచ్చు అని లోకానికి తెలిపినటువంటి తొలి గురువు. ఈ మిమిక్రీ ఆర్టిస్టులందరికీ తొలి గురువు, కులగురువు ఎవరంటే మారీచుడే. ఇతర పక్షుల గొంతును అనుకరించవచ్చని ఇంద్రుడు సృష్టించాడు అహల్య వ్యవహారంలో. అలాగే ఇతరుల గొంతును కూడా అనుకరించి ఇతర పక్షులే కాదు ఇతర మానవుల యొక్క గొంతును కూడా అనుకరించవచ్చు అని చూపించిన వాడు మనకి మారీచుడు కదా. అందుకని త్రాహి రక్షణ మాంత్రం ఇత్యుక్త్వా రామవద్వాచ, రాములాగా రాముడు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి పపాత రుధిరాశన, రక్తాన్ని ఆహారంగా తినేటువంటి వాడు కాబట్టి, రక్తభోజి కాబట్టి, ఇక్కడ మనం చనిపోతూ కూడా తప్పు చేస్తున్నామేమో, ఎప్పుడైనా పుణ్యం చేసి చనిపోవచ్చు కదా అన్న ఆలోచన కూడా వాడికి కలగలేదు. అందుకని రాముని కంఠాన్ని అనుకరించి ప్రాణం తేగాడు. వెంటనే తద్దేహాత్ ఉత్థితం తేజ సర్వలోకస్య పశ్చతః రామమేవ అవిశత్ దేవా విస్మయం పరమం యయుః. అందరూ చూస్తూ ఉండగా, దేవతలు కూడా చూస్తూ ఉండగా, ఆ మారీచుడు పడిపోగానే, ఆ ప్రాణం పోగానే ఆ శరీరం నుంచి దివ్య కాంతి వచ్చి అది రాముడిలో ఐక్యమైపోయిందట. ఆ సంఘటన దేవతలందరూ చూశారు. అందరూ కూడా దాని ఆశ్చర్యపోయారు. మారీచుడు ఇంత పాపం చేసినా కూడా చివరికి మొత్తం మీద రాముని చేతిలో మరణించడానికి ఒక్క కారణంతో ఆ రాముడిలోనే ఐక్యమైపోయాడు. ముందే నిర్ణయించుకున్నాడు కదా, రావణాసురుని చేతిలో చనిపోవడం కంటే రాముని చేతిలో చనిపోతే నేను మోక్షం పొందుతాను అనే సంకల్పాన్ని వచ్చే ఆ పని చేశాడు కాబట్టి ఆయన ఐక్యమైపోయాడు. అలా ఐక్యం అవ్వడాన్ని అందరూ కూడా చూశారు. సరే, తర్వాత సీతాదేవి కంగారు పడింది ఆ మాట విని. ఏం జరిగింది?
లక్ష్మణ వెంటనే బయలుదేరి వెళ్ళు, రామునికి ఏదో ఆపద వచ్చినట్టుంది, తొందరగా బయలుదేరి వెళ్ళు. హే లక్ష్మణ నడిచాడు, నీకు కనబడలేదా అని అడిగింది. గచ్చ లక్ష్మణ వేగైన భ్రాతాతి అసుర పీడిత, రాక్షసుల చేత పీడింపడుతున్నాడు నీ అన్నగారు, ఏదో ప్రమాదం జరిగింది, ఇరుక్కున్నాడు, తొందరగా బయలుదేరి వెళ్ళు అని అంటే ఆయన అంటాడు, సకథం తీరవచనం భాషతి అమర పూజిత. రాముడు ఏనాడైనా నన్ను రక్షించు ఇంకొకటి అడుగుతాడా? రాముడు పుట్టి పెరిగినంతవరకు ఎప్పుడైనా ఆయన నడుపుడు రాని మాట మనం విన్నావా? నన్ను రక్షించు అని దీనంగా మాట్లాడే పరిస్థితి రాముడికి ఎప్పుడు రాదు. అది రాముని కంఠము కాదు, రాముని కంఠాన్ని అనుకరించినటువంటి రాక్షస కంఠమే తప్ప మరొకటి కాదు. అమ్మా, అన్నగారికి ఎటువంటి ప్రమాదము లేదు, మీరు కంగారు పడకండి. లక్ష్మణుడు అర్థమేధావో చూడండి, మారీచుడు ఆ మృగం కాదన్నాడు. ఇప్పుడు రాముని కంఠంతో హరించినా అది రాముని కంఠం కాదు మమ్మన్నాడు అంతే. అప్పుడు సీత కోపం వచ్చేసింది, పట్టలేకపోయింది. కోపం వచ్చేసి ఏమంటుందంటే, మాం నేతుం ఆగతహాసి, ఎప్పటికీ నాకు అర్థమైంది, స్పష్టంగా రాముని కంఠం నాకు వినబడిందా? లక్ష్మణ రక్షించు అన్నాడా? రాముని కంఠం కాదుంటాడండి అంటే రాముని వినాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు అనమాట, రాముడు మరణించాలి అని నువ్వు కోరుకుంటున్నావు అనమాట. కనుక ఏదో వినశ్యంతం రామం మత్కృతే, నా కోసం లక్ష్మణ నాకు అర్థమైంది, నువ్వు రాముని యొక్క వినాశనాన్ని కోరుకుంటున్నావు అనమాట అంటే వాల్మీకి రామాయణంలో. ఇక్కడ అదే మాట, మాం నేతుం ఆగతహాసి, నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చావు కదా, లక్ష్మణుడి కోసం కాదే, నా కోసం ఇక్కడికి వచ్చి ఇప్పుడు నాకు అర్థమైంది అంటే నీ భార్యను కూడా తీసుకురాకుండా ఇక్కడికి రావడం ఏంటంటే నా కోసం వచ్చావు అనమాట. త్వం నాశ ఉపస్థితి అంటే రాముని యొక్క చెప్పు. రాముని యొక్క వినాశనాన్ని కోరుకుంటున్నావు. ఇచ్చసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్కృతే, ఇది వాల్మీకి రామాయణం అన్నమాట. ఇందులో మాట ఏమిటి? మాం నేతుం ఆగతోసిత్వం రామనాశ ఉపస్థితే అంటే రాముని యొక్క నాశనాన్ని నా కోసం నువ్వు కోరుకుంటున్నావు అనమాట. న ప్రాప్స్యసేత్వం మా మధ్య పశ్య ప్రాణాన్ త్యజామ్యహం, అదే కనుక నీ కోరిక అయితే నేను నీకు దక్కుతాను అనుకుంటున్నావేమో, రామునికి ఏదైనా ప్రమాదం జరిగితే నేను ప్రాణాలు వదిలేస్తాను తప్ప నీకు మాత్రం దొరకను. నజానాతి ఈదృశం రామ త్వాం భార్యాహరణోద్యతం రామాదన్యం న స్పృశామి త్వాం వా భరతమేవా, నాకు భర్త రాముని తప్ప మరొకరికి నా కంటితో కూడా నేను చూడను, నిన్ను గాని భరతుని గాని దరిదాపులకు రానివ్వను. ఇలాంటి మాటలు మాట్లాడేసింది. శ్రీ మాటలు వినడానికే చాలా ఇబ్బంది. నేను ప్రాణాలు వదిలేస్తాను తప్ప నిన్ను కానీ భరతుని కానీ నన్ను తాకినివ్వను, నువ్వు నా కోసమే అరణ్యానికి వచ్చావు, లేదా భరతుడైనా పంపుంటాడు. ఇన్ని మాటలు మాట్లాడేప్పటికీ ఏం చేయాలో ఇది అర్థం కాలేదు పాపం. మామేవం భాషసే చండి ధిక్వాం నాశం ఉపేష్యసి, నన్ను గురించి ఇలా మాట్లాడుతున్నావు అంటూ చండి అంటే ఒక భయంకర రుద్ర రూపంలో ఉండే అమ్మవారు లాగా తయారై అమ్మవారిలా మాట్లాడుతూ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు ఏంటి? త్వాం నాశం ఉపేక్షసి, అమ్మ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చేసుకుంటున్నావు. ఏదో ప్రమాదం నిన్ను ముట్టడించడానికి సిద్ధంగా ఉంది, ఎవరు ఏం చేయలేని పరిస్థితి, అందుకే నీ నోట ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. సరే ఏం చేయలేం. వనదేవీభ్య సమర్చ్య జనకాత్మజాం, సరే వనదేవతలందరూ కూడా సీతాదేవిని మా వదిలి గారిని రక్షించుదురుగాక అని చెప్పి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొందరు చెప్తారు లక్ష్మణుడు రేఖలు. ఈ లక్ష్మణుడు రేఖలు గీయడం అనేటువంటిది వాల్మీకి రామాయణంలోనూ లేదు, అధ్యాత్మ రామాయణంలో కూడా లేదు. మిగిలిన ఏవో రామాయణంలో ఉండొచ్చు, వేరే భాషల్లో ఉన్న రామాయణంలో ఎక్కడైనా ఉంటే ఉన్నాయేమో, ఎక్కడో అవేమీ లేవు లక్ష్మణుడు రేఖ. ఎందుకంటే ఒక రేఖ గీస్తే ఒక గీత గీస్తే ఆ గీత దాటి వెళ్ళాలి అంత దుర్బలుడు కాదు రావణాసురుడు. గీతగత మహాత్మ్యమే ఉండదు.
కనుక సీతనే రమ్మడం అలా ఎత్తుకోవడం అవేమి లక్ష్మణ రేఖలు గట్రా ఏమి లేవు. సీత గీత దాటాలు ఇలాంటివన్నీ తర్వాత వచ్చినటువంటి కల్పన అన్నమాట. అంటే కొంత వాల్మీకి రామాయణ కన్నా కొంత భిన్నమైన కథనాలు ఇందులో ఉంటాయి అధ్యాత్మ రామాయణంలో, ఇందులో కూడా లేదు ఖచ్చితంగా. సరే, ఇక్కడ లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు ఎప్పుడు పెడతాడా ఎదురు చూస్తూ ఉన్న రావణాసుడు ఇప్పుడు భిక్షుల రూపంలో వచ్చాడు. ఇక్కడ కూడా మళ్ళీ మారు వేషంలో వచ్చాడు. భిక్షు రూపంలో వచ్చి కార్తం కమల పత్రాక్షి అక్కడ వెళ్ళినప్పటికీ సీతా సమీపం అగమత్తు స్ఫురదండ కమండల, మళ్ళీ దండము కమండలము ఇవన్నీ కూడా పెట్టుకుని అక్కడికి పెడితే సీత ఆయన చూసి నమస్కారం పెట్టి ఆవిడ భిక్షుడు వచ్చాడంటే పూజించింది. ఓ పక్కన కంగారు రావణ శ్రీరామచంద్రమూర్తి ఏమైపోయిందో అని. లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. వెళ్ళి ఎలాంటి వార్త తీసుకొస్తాడో అని ఒక భయం ఒకటి ఉంది. సరే, ఈలోగా ఇక్కడ ఏమైంది, కందమూల ఫలాది అని దత్వా స్వాగతం అప్రవేత్. ఆ వచ్చిన భిక్షుడికి కందమూల ఫలాలు ఇక్కడ ఏమున్నాయో అవి ఇచ్చి రండి, లోపలికి రండి అని స్వాగతం పలికింది. రండి. సరే, మునే వృక్ష ఫలాదీని, ఓ ముని ఈ ఫలాలు తినండి, విశ్రమస్స, మీకు హాయిగా విశ్రాంతి తీసుకోండి ఇక్కడ అనంది. ఇదానేమేవ భర్తానే ఈ ఆగమిష్యతే ప్రియం. ఈ కొద్దిసేపట్లోనే కాసేపు మీరు నిరీక్షించండి, మా భర్త అలా బయటికి వెళ్ళాడు, కాసేపట్లో వచ్చేస్తారు, వచ్చేంత వరకు ఈ ఫలాలు తిని కాసేపు విశ్రమించండి అని. కరిష్యత విశేషేణ తిష్టత్వం ఎదురొచ్చితే, ఇంకా మీకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో, మీకు ఏం కావాలో చెప్పండి, అవన్నీ ఏర్పాటు చేసి పెడతాను. భిక్షుడు అంటాడు, కాత్తంకమల పత్రాక్షి, పద్మముల వంటి కన్నులు కలిగిన దానా నీవెవరవి, కోవా భర్త తవానకే, ఓ పుణ్యాత్మురాలా నీ భర్త ఎవరు? నీ కమలపత్రాక్షి అంటే పద్మముల వంటి కన్నులు కలిగి ఉంది అంటే లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుందని అర్థం. అదేమి శృంగారవాచకములు కావు. అందుకని వెంటనే పుణ్యాత్మురాలా అన్నమాట కూడా. ఓ పుణ్యాత్మురాలా, మరి నీ భర్త ఎవరు? కిమర్థం అత్రతే వాస వనే రాక్షసు తెలిపితే, రాక్షసులు సంచరించేటువంటి ఈ వనంలో మీరెందుకుంటున్నారు ఇక్కడ? బ్రూహి భద్రే, ఓ మంగళకరురాలా బ్రూహి చెప్పు, తత సర్వం సవృత్తాంతం నివేదియే, నీ సంగతి అంటే మొత్తం నాకు చెప్పు. సరే, ఈ కీకారణ్యంలో, ఈ ఘోరారణ్యంలో రాక్షసులు మాత్రమే సంచరించేటువంటి భయంకరారణ్యంలో మీరు ఎందుకుంటున్నారు? అసలు విషయం ఏంటో చెప్పండి. పైగా ఇక్కడ ఇల్లు కట్టుకుని మీరు మామూలుగా ఉండడం కూడా కాదు. సీతా ఉవాచ, సీత అంటోంది, అయోధ్యాధిపతి శ్రీమాన్ రాజా దశరథో మహాన్. ఏ స్త్రీ అయినా తన గురించి పరిచయం చేసుకుంటున్నప్పుడు తన భర్త పేరు చెప్పడం, ఆయన భార్యను అనకూడదు, పలానా వారి కోడలండి అని చెప్పాలి. వరమున పుట్టితం భరత వంశముచితి అని ద్రౌపది తన గురించి చెప్పుకుంటున్నప్పుడు భరత వంశం నుంచి వచ్చారు అంటే పాండురాజు గారి కోడలు అయ్యారని చెప్పుకుంటున్నాడు. అక్కడి నుంచి చెప్పుకొస్తుంది. తర్వాత మహావీరులకి భార్యనయ్యాను, గొప్ప వాళ్ళకి తల్లినయ్యాను, ఇలా వరుసగా చెప్పుకుంటూ వస్తుంది. అలాగా ఇక్కడ అయోధ్యాధిపతి శ్రీమాన్ రాజా దశరథో మహాన్, తస్య జ్యేష్ఠః సుతో రామః సర్వలక్షణ రక్షితః, తస్యాహం ధర్మతః పత్ని సీతా జనకనందిని. ఆ రాజుగారి కుమారుడు రాముడు అనేవాడు ఉన్నాడు, ఆ రామునికి నేను ధర్మపత్నిని. ఇదో మాట మరి, ధర్మపత్ని సమేతస్య అంట. అంటే ధర్మపత్ని అధర్మపత్ని అని ఇద్దరు ఉంటారా? ధర్మపత్నితో కూడుకుని ఉండడం ఏమిటి అని మనకి కొంత సందేహం కలుగుతుంది. ఇక్కడ ధర్మపత్ని అంటే ఇవాళంటే మనం ఏదో ఒకరికి ఒకటే భార్య అనుకోండి, కానీ పూర్వం రాజాను బహువల్లభాహ అని కదా చాలా మంది పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ పట్టపురాణులు కాదు. ఈ దశరథుడికి చాలా మంది ఉన్నారు భార్యలు, అందులో ముగ్గురికే పట్టపురాణి కేడర్ ఇవ్వడం జరిగింది. ఈ పట్టపురాణి అవ్వడం అంటే ఏంటో తెలుసా? తాను చేసే ధర్మకార్యాల్లో భాగస్వామి పంచుకోవడం. అందులో ప్రధాన భాగస్వామి ఎవరు అంటే కౌశల్య, ఆమె ధర్మపత్ని. అంటే మిగిలిన వాడు పత్రులు అంతే. 350 మంది ఉన్నారు ఆయన పత్రులు భార్యలు, వాళ్ళందరూ పత్రులు మాత్రమే. అలాగే ధృతరాష్ట్రుడికి బోలెడు మంది భార్యలు. ధర్మపత్ని ఎవరు అంటే గాంధారి మాత్రమే. అంటే యజ్ఞమో యాగమో చేస్తే తన పక్కన కూర్చున్న అధికారం గాంధారికి ఉంటుంది, ఎవరికి ఉండదు. అది అందుకు ధర్మపత్ని సమేత చెప్పడంలో ఉద్దేశం అదనమాట. కాబట్టి ఇక్కడ రాముడికి సహజంగా ఒకటే భార్య కనుక ఎలాగో ఆ పత్నియే ధర్మపత్ని. కానీ ధర్మపత్ని అనే మాటకి మాత్రం అర్థం అదనమాట. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది బాధ్యతలు ఉన్నా ధర్మకార్యములలో పాల్గొనే అధికారం మాత్రం ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళకి ధర్మపత్ని అని పేరు. అందుకే చెప్తారు కదా, ధర్మేచ అర్థేచ కామేచ తయా ఏష నారిచరితవ్య అని చెప్పిస్తారు కదా. అది ధర్మకార్యములలో తాను
ఎవరిని తోడు తీసుకుంటున్నాడో ఆమె ధర్మపత్ని. ఇప్పుడు రాముడికి నేను ధర్మపత్ని. ధర్మత పత్ని. సరే, తస్యాహం ధర్మత పత్ని. తర్వాత చెప్తోంది సీత, నా పేరు సీత. జనకనందిని, తన తండ్రి పేరు తర్వాత చెప్పింది. చూడండి ఎలా వచ్చిందో. దశరథుని కోడల్ని, రాముని భార్యను, నా పేరు సీత, మా తండ్రి గారు జనక. ఇది పరిచయం. స్త్రీలు పరిచయం చేసుకోవాల్సిన వరస ఎలా ఉంటుందన్నమాట. సరే, మనం కూడా చూడండి ప్రవర చెప్పుకుంటుంటాం. ముత్తాత గారి పేరు చెప్పి, తాతగారి పేరు చెప్పి, తండ్రి గారి పేరు చెప్పి, అప్పుడు మన పేరు చెప్పాలి. చిరస్థారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ వైత్రావరణ కౌండిన్యేన త్రయార్షయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్ర అని మొదలుపెట్టి అలా నా ప్రవర్ణ చెప్తున్నాను కదా. అలా ప్రవర్ణ చెప్పుకుంటుంటాం కదా. మరి అంటే మనం 3 తరములతో మనకు సంబంధం ఉంటున్నాం. అందుకే తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా వసురుద్ర ఆదిత్యరు బాణాం పితృపితామహ ప్రపితామహానాం అంటాం. అంటే 3 తరములు అనమాట మన పైన. అందుకే ఎవరైనా పురుడు పుణ్యాలు పాటించాలంటే కొంతమంది 7 స్థలాలు 8 స్థలాలు 15 స్థలాలు వచ్చేస్తుంటాయి. ఇంకా నెలకోసారి 15 రోజులకోసారి పురుడు పుణ్యాలు వచ్చేస్తుంది. ఏం చేయాలి అర్థం కాక మేము ఎలా ఊహించుకోవాలి అంతా. నేను ఎవరిని ఎవరి 3 తరముల వరకే చూడాలి. 4వ తరం వస్తే దాంతో సంబంధం ఉండదు కదా. మన ప్రవరు కూడా 3 తరాలే చెప్పుకుంటాం. మామూలుగా ఏదో 7 తరాలు చూసి పెళ్లిళ్ళు చేయాలంటారు. అందుకే మామూలుగానే మాట. కానీ పెళ్లిలో ప్రవర మాత్రం 3 తరాలకే చెప్తారు ఎప్పుడు. కానీ 3 తరముల వరకే సంబంధం ఉంటుంది. 3 తరాలు దాటితే ఇంక పురుడు పుణ్యాలు ఉండవు. ఆ బంధుత్వాలు మన మనోధర్మాన్ని బట్టి బంధుత్వాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ పురుడు పుణ్యాలు పెద్దగా పాటించక్కర్లేదు. సరే, ఇక్కడ నేను తన పేరు ఎప్పుడు జనకునికి పేరు అప్పుడు చెప్పిందనమాట. నా పేరు సీతాదేవి, నా తండ్రి గారు జనకుడు. తస్య భ్రాత కనీయాశ్చ లక్ష్మణో భ్రాతృవత్సల. ఇప్పుడు లక్ష్మణుడి గురించి చెప్తాను. ఆ రామునికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఎంత అందంగా చెప్పింది చూడండి. దశరథుడు అనేవాడు ఉన్నాడు. ఆయన కోడలు నేను, ఆయన కొడుకు రాముడు, ఆ రాముని యొక్క ధర్మపత్ని నేను, ఆయన తమ్ముడు నా పేరు సీత, నా తండ్రి పేరు జనక మహారాజు, నా తండ్రి గారు జనక మహారాజు. అలాగే నాకు మరిది ఉన్నాడు రామునికి తమ్ముడు, అతని పేరు లక్ష్మణుడు. ఎంత వరస అప్రటోకాలు ఎంత చక్కగా పడిస్తుంది చూడండి. సరే, లక్ష్మణ ఎలాంటి వాడు? భ్రాతృవత్సహ. అన్నగారంటే చాలా ప్రేమ, మామూలు ప్రేమ వాడు గారు. ఇలా అన్నగారికి ఏంటంటే చాలా ప్రేమ. పితురాజ్ఞాం పురస్కృత్య దండకే వస్తుం. వస్తుం అంటే నివసించుటకు అండి. వస్తువు అంటే వస్తువు అనుకుంటారు కదా, అది కాదు. సంస్కృతంలో వస్తుం అంటే నివసించుట, వసించుటకు, అదే నివసించుటకు. అందుకని ఏం కాదు, వస్తువు నివసించుటకు ఆగత వచ్చావు. ఎలాగా? 1 నాడు 2 నాడు కాదు, ఇదే విహారయాత్ర కాదు. 14 సమాహ 14 ఏళ్ల పాటు ఇక్కడ ఉండడానికి వచ్చాము. త్వాంతు జ్ఞాతుమిచ్చామి మేవదా. నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీ గురించి చెప్పండి అని. త్వాంతు జ్ఞాతం, మీ గురించి కూడా జ్ఞాతుమిచ్చామి, వినాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. మే వద, నాకు చెప్పు. తన గురించి అంతా చెప్పాక ఇప్పుడు మీ గురించి చెప్పండి అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, పౌలశ్చతనయోహం. రావడానికి మారు వేషంలో వచ్చాడు, కానీ అడ్రస్ మాత్రం కరెక్ట్గా చెప్పేస్తాడు. అదేంటి మరి అంటే, కొన్ని ముఖాలు చూసినప్పుడు నిజాలు దాచలేదు అనుకో. మనం వేరే వేషంలో ఉన్నాం కదా, చెప్పకూడదని ఆలోచన లేదు, వెంటనే బయట వెళ్ళిపోయాడు అంతే. అలాగే హనుమంతుడు కిష్కింధకాండలో వస్తుంది కదా, మారు వేషంతో ఆయన భిక్షుక రూపంలోనే వస్తాడు రాముడి దగ్గర. భిక్షుక రూపంలో ఉండి నా పేరు హనుమంతుడు, నేను వాయుసుతుని ఇలా చెప్పేశాడు. ఇంకా అలా చెప్పించడానికి ఆ వేషానికి మార్చుకోవడం అంటే, రాముని ముఖం చూసి ఎవరు కూడా ఉన్న విషయం దాచలేదు. అబద్ధం అవ్వలేదు. కొన్ని ముఖాలు ఇప్పుడు కూడా మనం అంతే, కొన్ని ముఖాలు చూస్తే అబద్ధం, నిజం దాచగలమేమో తప్ప అబద్ధం మాత్రం చెప్పడం. ఆ ముఖాలు ఉండాలి అలాంటిది. అందుకని ఇక్కడ సీతమోహం చూసినప్పుడు కూడా నిజం దాచలేకపోయాడు. నిజం చెప్తే మాత్రం ఈవిడ నిర్ణయం చేస్తుందని ధైర్యము. ముందెందుకైనా మంచిదని భిక్షుక వేషం. ఇప్పుడు ధైర్యం వచ్చేస్తుంది, కాసేపు అయింది కదా, ధైర్యం వచ్చేస్తుంది. పౌలశ్చతనయ అహం. పౌలశ్చుడు అంటే పులశ్చుని యొక్క కుమారుడు విశ్రవసుడు, అతని యొక్క కొడుకుని నేను. పౌలశ్చుని యొక్క కొడుకుని అంటే పులశ్చుని యొక్క మనవడు అనమాట. అందుకే రావణాసుడు కూడా పౌలశ్చ బ్రహ్మ, పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు. అందుకే రావణ బ్రహ్మ అంటాం. పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు కనుక రావణ బ్రహ్మ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రావణాసురుడు బ్రాహ్మణ జాతికి చెందినవాడు. రాక్షసులలో కూడా కులాలు ఉంటాయి, అందులో రావణాసురుడి యొక్క జాతి బ్రాహ్మణ జాతి. అయితే తండ్రి అచ్చమైన బ్రాహ్మణుడు,
అచ్యుతరామ అచ్చమైన బ్రాహ్మణి కరెక్ట్గా వచ్చాడు తండ్రి అచ్యుత అసలు బ్రాహ్మణుడు, తల్లి మాత్రం రాక్షసు. అందువల్ల ఏమైంది, ఈ క్షేత్ర లక్షణం పట్టేటి వీడు రాక్షసుడిగా మారిపోయాడు. ఆ జాతి రాక్షస జాతిగా మారిపోయింది. కానీ తండ్రి వల్ల ఆ పేరు రావణ బ్రహ్మ అనే పేరు వచ్చింది. అందువల్ల అంటే సగం బ్రాహ్మణత్వం అక్కడ ఉందన్నమాట. అంటే మాతృ క్షేత్రం లేదు కానీ బీజం ఉంది కాబట్టి సగం బ్రాహ్మణత్వం ఉంది. అందువల్ల అతన్ని సంహరించడం చేత రాముడికి కూడా బ్రహ్మహత్యా దోషం వచ్చింది. మళ్ళీ ఆ బ్రహ్మహత్యా దోషాన్ని బాపుకోవడం కోసమే బోర్డని శివలింగాలు ప్రతిష్ఠించాడు, శివార్చన చేశాడు అని మనకి చాలా కథనాలు అవి కూడా మనకు ఉన్నాయి కదా. సరే, పౌలశ్చతనయోహం తు రావణో రాక్షసాధిప, రాక్షసరాజైనటువంటి రావణాసురుని నేను, త్వత్కామ పరితప్తహం, నేను నిన్ను కామిస్తున్నాను. స్పష్టంగా చెప్పాడు, మరి ప్రేమిస్తున్నాను కూడా అన్నా. నేను నిన్ను కామిస్తున్నాను. త్వాం నేతుం పురమాగత, నిన్ను ఎత్తుకుపోవడానికే ఇక్కడికి వచ్చాను, ఈ పురం వచ్చాను. ఎంత ఓపెన్గా చెప్పేస్తున్నది, ధైర్యం. ఎందుకని ఇక్కడ రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, ఉన్నది అమల, ఇంకేంటి భయం? అందులో చెప్పాడంతే. మునివేషేణ రామేణ కింకరిష్యసి మాం భజ, మునివేషం వేసుకుని అడవుల్లో తిరుగుతూ కందమూలాలు తింటున్నటువంటి రాముడితో నువ్వు వేసకపడతావు. మాం భజ, నన్ను సేవించు. భుక్ష భోగాన్ మయాసార్థం, నాతో పాటుగా భోగాలన్నీ కూడా అనుభవించు. చేజ దుఃఖం మనోద్భవం, అడవులలో ఉండడం చేత ఏర్పడే కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ రోజు నువ్వు పోయినట్టే కష్టాన్ని. నీ అదృష్టం ఉంది, నేను వచ్చా. ఈ రోజుతో, ఈ పూటతో, ఈ క్షణంతో నీ కష్టాలన్నీ పోయినట్టే, నాతో వచ్చే నేను తీసుకుపోతా అనేటప్పటికీ శ్రుత్వా తద్వచనం సీత భీత కించదు వాచితం. ఆ మాటలు వినపడేటప్పటికీ వినేటప్పుడు ఏమి సీతాదేవికి భయం వేసింది, భయపడి కించదు వాచ కొద్దిగా మాట్లాడింది. ఏమని? యజ్జేవం భాషసే మాం త్వం నాశమేష్యసి రాఘవ, నువ్వు ఇలా నాతో మాట్లాడుతున్నావు అంటే రాముడి చేతిలో నీకు చావు మూడిందని అర్థము. నాతో నువ్వు ఇలా మాట్లాడుట అంటే రాముడి చేతిలో చావు మూడిందని అర్థం నీకు. ఆగమిష్యతి రామోపి క్షణం తిష్ట, ఒక క్షణం ఎక్కువ సమక్కల, ఒక్క క్షణగాలు ఎక్కువ రాముడు వచ్చేస్తాడు, అలాగే నీ సంగతి చూసేస్తాడు. ఆగమిష్యతి రామోపి క్షణం తిష్ట, ఎలాగో తెలుసా? సహా నిజ, తమ్ముడితో కలిసి వస్తాడు. తమ్ముడితో కలిసి రావడంలో విశేషం తెలుసా? పోనీ కాని రాముడు ఒకవేళ దయతాల్సొచ్చు, కొంచెం దయా స్వభావం. పక్కనున్న మా మరుదున్నాడే, అతనికి దయాగి ఏమి లేవు, ఇంకా చీల్చి చెండాడేస్తాడు. తప్పు కనపడితే చీల్చేయడమే, రెండు ఆలోచన ఉండదు ఇంకా. కనుక అర్జునుడితో కలిసి వస్తాడు. మాం కో దర్శయితుం శక్య హరేర్ భార్యాం శశో యథ. సరే, ఇక్కడికి ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి ఎట్లాంటిదో రాముని భార్య అయినటువంటి నేను కూడా అట్లాంటిదాన్ని. నన్ను దర్శిస్తావా, నన్ను బెదిరిస్తావా, నన్ను ఏం చేయగలవు నువ్వు? నన్ను ఏమీ చేయలేవు అక్కడ. సరే, రామబాణై విభిన్నస్తం ప్రతిష్ఠసి మహీతరే, రాముని బాణములు వచ్చి నిన్ను చీల్చేస్తాయి, నేల మీద కూలిపోతావు, జాగ్రత్త అని అనేటప్పటికీ రావణుడు కోపం వచ్చేసింది. ఏంటి, రావణుడు బాణాలు ఇస్తే నేను కూలిపోతారా అని స్వరూపం దర్శియామాస. ఇప్పుడు ఏదైనా భిక్షుకు రూపంలో ఉన్నా అని నా రూపం ఇది అనుకుంటున్నావేమో, రూపం మార్చుకుని వచ్చాను, నా అసలు రూపం చూపించమంటావా అని ఒక్కసారి రూపం చూపిస్తే మహాపర్వత సన్నిభం, పర్వతమంత ఆకారంతో పెద్ద రూపాన్ని చూపించాట. దశాస్యం 10 తలకాయలతో కనిపించాడు. 20 భుజం 20 చేతులతో కనిపించాడు. కాలమేఘ సమచ్యుతం, నీరు పట్టిన మబ్బులాగా వర్షాకాలపు మేఘంలాగా కనిపించాడు. తద్దృష్ట్వా వనదేవ్యస్య భూతాన్ని వితత్రసు, ఆ రూపాన్ని చూసి అక్కడున్న వనదేవతలు కూడా భయపడిపోయాడు, సమస్తమైన భూతములు కూడా భయపడిపోయాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? తత విదాయ ధరణీం నఖే ఉదృత్య బాహుభి, ఆ సీత ఎక్కడైతే ఉందో అక్కడ కాస్త యువతల నుంచి తన అరచేయిని ఆ గోడు లోపలికి వచ్చేసాడు, భూమి లోపల. ఇలా భూమి లోపలికి వచ్చేసి సీత ఎక్కడుందో అక్కడ వరకు చేతిని తీసుకుని అలా పైకి వెళ్ళేసి. వాల్మీకుల్లో అయితే అట్లా ఉండదు. ఆ రూపం చూసి భయపడిపోయి సీత పడిపోయింది. వెంటనే ఎడం చేత్తో జుట్టు పట్టుకుని కుడి చేత్తో కాలు పెట్టుకుని తీసుకెళ్లి రథంలో కూర్చోబెట్టేసి ఆ రథం ఆకాశ మార్గం తోలుకుంటూ విడిపోయారు. వాల్మీకి రామాయణం తీసుకెళ్ళిన విధానం.
కానీ అధ్యాత్మ రామాయణంలో మాత్రం ఎలా తీసుకునేటంటే మనకి భూమిని పలిగించి తీసుకువెళ్ళాడంటారు కదా, ఆ భూమిని అంటే మరి చాలా సీతాదేవి భయంతో పరుడుకుపోతే పెద్ద భూమిని పలికి తీసుకుని చూపిస్తారు. కానీ ఇదిలాగా నిలబడే ఉంది, ఆ పాదములు అడుగు భాగం మాత్రం వచ్చేలాగా ఆ గోడతో ఇలా చీల్చేసాడు, పైకెత్తేసాడు, ఆ రథంలో కూర్చోని తీసుకెళ్ళిపోవడం మొదలెట్టాడు. అంతే. తోలయిత్వా రథే క్షిప్త్వా యయో క్షిప్రం విహాయిస హా రామ హా లక్ష్మణ ఇది రుదంతి జనకాత్మజ. రామ లక్ష్మణ అని పాప ఏడుస్తుంటే సీత అలా తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టారు. వెంటనే జటాయు ఉత్థిత, అక్కడే ఉంది జటాయు. జటాయు అంటే పర్వతం ఉంటుంది. ముందే జటాయుని చూసి ఇదేంటో చాలా భయంకర రాక్షస శక్తి ఏమో అనుకుని చంపపోతే, లేదు నీ తండ్రి యొక్క సహాయం ఉంది, నేను నీ సీతను రక్షిస్తూ ఉంటాను మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అని జటాయువు చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఆ జటాయు ఉంది, హే లక్ష్మణ హే రామ అనేటప్పటికీ జటాయు వెలుగు వచ్చింది. ఎలా కురుపు తీస్తుందో ఏంటో. జటాయు ఉచ్ఛత ఒక్కసారి పైకి లేచాడు. శీఘ్రం వేగంగా నగాగ్ర తీక్ష్ణతుండక తిష్టేది దంపడా కో గచ్చది మమాగ్ర. ఆగు, ఎవడరా నా ముందు తెలిపోతున్నాడు, సీతను తీసుకుని వెళుతున్నాడేంటి, ఎవరెవరా నువ్వు అంటూ ఎవరు గడిపోయింది. గబగబా వెళితే ఆ రావణాసుడితో యుద్ధం చేసి రథాన్ని చదువుకునే మొక్కలు చేసింది. రథాన్ని ఆ గుర్రాన్ని చంపేస్తుంది. మొత్తం రథం కూలిపోయింది. అప్పుడు ఇక రావణాసుడు ఏం చేయదు, బాబు ఇది మామూలుగానే లేదు, ఏదో పక్షి అలా ఎలా కొడుతుంటే మొత్తం రథంతో ముక్కలైపోయింది, గుర్రాలు చచ్చిపోయి ఇది లాభం లేదని మళ్ళీ కొత్త రథాన్ని ఆకర్షించాడు. మళ్ళీ కొత్త రథం వచ్చేసింది, మళ్ళీ గుర్రాలతో వచ్చేసింది. అప్పుడు కత్తి తీసి జటాయువు యొక్క రెక్కలు రెండు నరికేసి, అంటే పక్షితో మామూలు యుద్ధం చేయకూడదు, అక్కడ ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందో అవి చూడాలి కదా, అందుకని రెక్కలు తగ్గునేసాడు. ఇంకా రెక్కలు తగ్గుడిస్తే పక్షి ఏం చేస్తుంది, ఇతనేమో ఆకాశ మార్గంలో పెడుతున్నాడు, రెక్కలు తగ్గిపోతే నేల పడిపోయింది. ఇంకా నేల మీద ఉంటే అప్పుడు కూడా ఏమైనా యుద్ధం చేస్తుందేమో. ఏదో వాడెవడో రాక్షసుడు, వాడు చేతులు తెగొట్టేస్తే పాదాలతో నడుచుకుంటే మెరుగు వచ్చేసాడా, పాదాలు కూడా కొట్టేస్తే కాళ్ళు కూడా తెగొట్టేస్తే దొడ్డుకుంటే మెరుగు వచ్చేసాడే నేను. మరి అలాంటి స్థితిలో ఉండగా ఈ జటాయు మాత్రం సామాన్యమైందా, ఏమాత్రం అవకాశం మీద కూడా చంపేస్తుంది పక్షి. కానీ రెక్కలు తగ్గుంటే ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. ఏం చేయడం తెలియక అలా పడి ఉంది. సీత అపశ్చ తథోముఖి, కిందకి సీత చూసింది, ఏం చేయలేదు తెలియదు. రావణాసుడు తీసి విడిపోతున్నాడు. అప్పుడు పర్వత అగ్ని స్థితాన్ పంచవానరాన్, ఒకనొక పర్వతం మీద 5 వానరులు కూర్చుని ఉండగా ఆ పైనుంచి విడుతున్న సీతకు కనిపించింది. పైనుంచి విడుతున్న సీతకు ఎలా కనిపించింది, పర్వతాగ్ని మీద ఉన్నారు కాబట్టి కాస్త కలుచూపు మీద తక్కువగా ఉంది అక్కడ కాబట్టి చూసింది. వెంటనే తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలలో కొన్ని ఆభరణాలు మాత్రం తీసి తన చీరకుంకు ఆ పైకుంకు భాగం చింపేసి అందులో మూట కట్టేసి అలా విసిరేసింది. ఎప్పుడైనా అవకాశం నన్ను రావణాసుడు తీసుకుపోతున్నాడు, ఎవరైనా ఎప్పుడైనా మా రాముడు కనబడితే మీరు అతనికి వార్త చెప్పండి అని గట్టిగా అరుస్తూ కింద వదిలేసింది. ఉత్తరీయ అర్ధఖండేన విముచ్య ఆభరణాధికం స్వాంతఃపురే రహస్యే తాం బద్ధ్వా నిక్షేప రామాయ కథయత్తు, రాముడికి చెప్పండి, రామాయ కథయత్తు, రాముడికి చెప్పండి ఇది పర్వతే తతః సముద్రం ఉల్లంఘ్య లంకాం గత్వా స రావణః. ఇంతలో ఆ పర్వత భాగం కూడా దాటిపోయి సముద్రం దాటేసి లంకలోకి తీసుకెళ్ళిపోయాడు ఆ రథంతో రావణాసుడు. అక్కడ స్వాంతఃపురే రహస్యే, తన అంతఃపుర ప్రాంతంలో రహస్యంగా తాం ఆ సీతను అశోకవనే అక్షిపత్, అశోకవనంలో కూర్చుండబెట్టాడు. రాక్షసీభి పరివృతాం, చుట్టూ రాక్షస స్త్రీలను కాపలా పెట్టారు. ఇక్కడ గొప్ప మాట ఏమన్నాడు తెలుసాని, మాతృబుద్ధ్య అన్వపాలయతు, తల్లిలాగా భావిస్తూ ఆవిడ రక్షించాడు. ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో రాముడు అన్ని తెలిసే చేస్తాడు, రాముడు అన్ని తెలిసే చేస్తాడు. మరి సీతకి తెలియదు, ఎందుకంటే అసలు సీత కాదు. అసలు సీత ఏమో మరి అప్పుడు ఇంకా అప్పట్లో రాలేదు, ఇప్పుడు వచ్చింది. అసలు సీత అగ్నిలో దాగింది, మాయ సీత బయటకు వచ్చింది. రాముడే ఆ ఏర్పాటు చేసిన సీత, నువ్వు కొంతకాలం 1 ఏడాది కాలం అగ్నిలో ఉండు, నీ ఆకారంలో ఒక ఛాయని బయటికి పంపించు అని చెప్తే అప్పుడు అలాగే సీత చేసింది మాధవి. అప్పుడు మాయ సీత ఎక్కడ ఉంది, ఈ మాయ సీత అసలు సీత అనుకుని రావణాసుడు తీసుకెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి విషయం. కనుక ఇక్కడ మాతృబుద్ధ్య అన్వపాలయతు, ఇక్కడ తల్లిలాగా ఆమెను చాలా జాగ్రత్తగా చేతితో ముట్టుకోలేదు, అసలు చెయ్యి తాకలేదు అసలు ఆ చేతికి. అందుకే తీసుకురావడం కూడా మామూలుగా తీసుకురాకుండా మట్టిని పెళ్ళకి తీసుకురాడు. అక్కడ అశోకవనం కూడా తాకలేదు.
అలా తాకకపోవడానికి కారణం వాల్మీకి రామాయణంలో చెప్పేది మనకి ఏమిటంటే అక్కడ శాపాలు ఉన్నాయి. నరగోపుడు శపించాడు, ఏనాడైతే నువ్వు ఇష్టం లేకుండా ఒక స్త్రీని కనుక పరస్త్రీని కనుక ముట్టుకుంటే వెంటనే నువ్వు మరణిస్తావు అని శాపం. మరి అలా మరణించచ్చుగా, మానవుల చేతిలో తప్ప మరణం ఉండదంటే ఆయుధాలతో మరణం ఉండకపోవచ్చు, యుద్ధంలో మరణం ఉండకపోవచ్చు, కానీ శాపంలో మరణం రావచ్చుగా. అందుకని చాలా మంది ఒక 6 మంది నశించిపోతాను. ఎంత కర్ణుడికి ఎలా ఉన్నాయి శాపాలు, అంతకన్నా ఎక్కువ శాపాలు రావణాసుడికి ఉన్నాయి. అందుకని తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. అప్పటికప్పుడు ఎక్కడ అలాగూ తల్లిలాగా చూస్తున్నాడు అన్నమాట. కృషాతి దీనా పరికర్మ వర్జిత దుఃఖేన శిష్యత్ వదనాతి విహ్వలాం హా రామ రామేతి విలప్యమానా సీతాస్థిత రాక్షస బృంద మధ్యే. కృషాతి దీన, అతి దీనురాలైపోయింది సీత, కృషించిపోయింది. పరికర్మ వర్జిత, అన్ని పనులు వదిలేసింది. దుఃఖేన శిష్యతు వదనాతి విహ్వల, ఆ దుఃఖంతో ఆ ముఖం చాలా వెడిలిపోయి ఉంది. హా రామ రామ, ఓ రామ ఓ రామ అని విలప్యమాన, విలపిస్తూనే ఉంది. అలాగా రాక్షస బృంద మధ్యే సీతాస్థిత, ఆ రాక్షసుల గుంపు మధ్యలో సీతాదేవి అలా ఏడుస్తూనే ఉందిట. ఒకనాడా రెండాలండి, ఏడాది పాటు, దాదాపు 10 నెలల పైన అలా బట్ హనుమంతుడు వచ్చేదాకా పాప ఏడుపులాగా 10 నెలలు అయింది. 10 మాసాల పాటు అలా ఏడుస్తూనే ఉంది. ఇంకా దారుణం ఏంటంటే కట్టుకున్న బట్ట ఒకటే బట్ట 10 మాసాలు. చీర మార్చుడా కావాలంటే మొత్తం పట్టు చీరలు రాసుకు పంపించేస్తాడు, ఇచ్చేస్తాడు కట్టుకోమని రావణాసుడు. అది ముట్టుకోదుగా, కట్టుకున్న చీర, ఆ చీరతో స్నానం చేయడం రావడం, అలా ఎండకి గాలికి ఆరబెట్టుకోవడం, అలా ఒంటి మీద ఆడడం, అలా ఏడాది పాప. ఎంతకన్నా నరకం ఇంకేమైనా ఉంటుందో. అలాగే ఆ పండు కాయ ఎదురు పడితే తినడం అతను మారాడు, తిన్నదని కూడా నిరాహారంగా ఉండిపోయింది. సంకల్ప బలంతో ఎప్పటికైనా రాముడు రావాలి, రాముడు చూడాలి అని సంకల్ప బలంతో అలా జీవించి ఉందంతే. సరే, ఇప్పుడు ఇక రాముడు సంగతి. అక్కడ మారీచుడిని చంపడం జరిగింది, కానీ భయం. ఇదేంటి నా గుర్తును అనుకరించాడు ఏమిటి? హే త్రాహి లక్ష్మణ, త్రాహి లక్ష్మణ అన్నాడు, హే లక్ష్మణ అన్నాడు. అక్కడ ఏ ప్రమాదం జరిగిందో అని కంగారు పడి గబగబా రాముడు ఇలా వస్తుంటే లక్ష్మణుడు ఎదురొచ్చేశాడు. ఇదేంటి లక్ష్మణ, నువ్వు ఇలా వస్తున్నావు, సీత ఏం చేసావు అక్కడ అని చెప్పేసి అక్కడ అడిగాడు. ఇక్కడ శోచామి ప్రాకృతో యథా లక్ష్మణ తన్నజాతి మాయా సీత మయాకృతం. లక్ష్మణుడు అన్నంత దూరంలో చూసి ఇక్కడ ఉన్నది పర్ణశాలలో ఉన్నది సీత కాదు, మాయ సీత అన్న సంగతి లక్ష్మణుడికి తెలియదు. ఇప్పుడు లక్ష్మణుడు ఇలా వస్తున్నాడు అంటే ఖచ్చితంగా సీతను అపహరించే ఉంటాడు రావణాసుడు. ఇప్పుడు నేను ఏమైనా సీత కాదు కాబట్టి నేను విషయాలు లేకుండా మామూలుగా ఉంటే అది అసలు సీత కాదు, లక్ష్మణుడు గుర్తు చేస్తాడు. అలా లక్ష్మణుడు గుర్తిస్తే రహస్యం పట్టుబడిపోతుంది, జరగవలసిన దైవ కార్యం జరగదు. అందుకని నేను కూడా ప్రాకృతులాగా దుఃఖిస్తాను అని ముంతనలో తను అనుకున్నాడు. అనుకుని సరే రాగానే కేవర్థమాగతో వసిత్వం లక్ష్మణ, ఏంటి విలా వచ్చేటువంటి సీతాం త్యక్త్వా మమ ప్రియా, నా ప్రియురాలైనటువంటి సీతాదేవిని విడిచిపెట్టుకుని విలా వచ్చేమిటి? నేతావా భక్షితావాపి రాక్షసై జనకాత్మజ, ఈ వారికి సీతను ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు, లేదా ఎవరైనా తినేసే ఉంటారు. జనకాత్మజ ఏ సీతను ఇప్పుడు జనకుడికే సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇదో బాధ, భార్యకి ఏదైనా జరిగితే భార్యకు జరిగింది అన్న బాధ ఒకటి ఉంటుంది, దానితో పాటు వాడు పుట్టిన వాడికే సమాధానం చెప్పాలి. ఇక్కడ మగవాడు 2 రకాలైన బాధలు అనిపిస్తాడు. ఇక్కడ రాముడు కూడా అదే అనమాట. ఇప్పుడు సీత దూరం అయిపోయిన బాధ ఒకటి, ఇప్పుడు జనకుడికే సమాధానం చెప్పాలి. సరే, రాక్షసై జనకాత్మజ నేతావా భక్షితావాపి. ఇప్పుడు లక్ష్మణుడు 2 చేతులు జోడించి నమస్కారం చెప్పాడు. అయ్యా, సీతాదేవికి ఏం జరిగింది? నువ్వు అన్న నీ గొంతు అనుకరించి ఎవరో రాక్షసమాయితో కంఠం వినిపిస్తే నన్ను వెళ్ళమంది నిన్ను చూడడానికి. అమ్మ, అది రాముని కంఠము కాదు, రామునికి ఏ ప్రమాదం లేదు అని చెప్పినా కూడా ఆమె నన్ను ఎలాంటి మాటలు మాట్లాడిందో తెలుసా? నవాచ్యం పురతః తథా తవా, నీ ఎదురుగుండా చెప్పడానికి వీల్లేదు. ఆమె నన్ను అన్న మాటలు నీతో నేను చెప్పకూడదు, నీతో నేను చెప్పకూడనంత, చెప్పరానంత, చెప్పలేనంత దారుణమైన మాటలు మాట్లాడతాను. ఇంకేం చేయాలో తెలియక నేను ఇలా వచ్చేసాను అన్నయ్య. అయ్యో, కప్ప ముంచేసావు. అయితే నేను ఎమ్మెల్యే అంటాడు, నేతావా భక్షితావా. ఇంకో
ఆడవాడు ఏదో మాట్లాడతారు భయం వేసినప్పుడు. స్త్రీ స్వభావస్తు కాతరహ అని ఒక మాట ఉంది. మన స్వప్నవాసంతో అనే నాటకంలో భాస మహాకవి రాసినటువంటి సంస్కృత నాటకం, అందులో మాట ఇది, స్త్రీ స్వభావస్తు కాతరహ. స్త్రీ యొక్క మనస్సు భయంగా, కొంచెం భయం కలిగి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి తొందరగా భయపడే లక్షణం స్త్రీలకు ఉంటుంది. అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది. మగవాడు అంత గంభీరంగా ఆడవాడు ఉండలేదు, ఆ పుట్టుకలో ఉండేటువంటి వ్యవహారం కనుక స్త్రీలు భయపడినప్పుడు ఏదేనా అంటారు. పట్టించుకుంటావా? చూడండి, మనలో కూడా మాటలు ఒకళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది, ఇంకొకళ్ళ ఆలోచన ఇంకోలా ఉంటుంది. ఆవిడ ఎలా అడిగా నేను ఎలా చేశాను, ఏదైనా అంటారండి. కష్టంలో ఉన్నప్పుడు ఆడది ఏదైనా ఉంటుంది, అది నువ్వు సీరియస్గా తీసుకుంటావా? అది ఇప్పుడు ఎవరైనా గమ్ముని ఏదైనా జరగకూడదు జరిగి మరణాలు జరిగితే అప్పుడు వాళ్ళు నోటప్పుడు వచ్చే మాటలు అవతల వరకు బాధ కలిగే మాట కూడా అన్నట్టు కూడా వచ్చేస్తాయి. కానీ వాళ్ళు సీరియస్గా తీసుకోకూడదు. అదేంటంటే అలా అంటారు ఎవరైనా అంటే, ఆవిడ వాళ్ళ వస్తువు పోయింది, కష్టంగా ఉండేవాడు, ఏదో మాట్లాడుతాం, మీరు కూడా పట్టించుకోకూడదు అని అవతల వాళ్ళు చెప్తారు. ఆ సమయంలో వచ్చే మాటలు పట్టించుకోకూడదని. నా కంఠం వినిపించేటప్పటికి నాకేదో ప్రమాదం జరిగిందని భయం వేసినప్పుడు సీత ఏదైనా ఉంటుంది, నువ్వు పట్టించుకుంటావా అన్నాడు. ఈ రకమైన స్పందన లక్ష్మణుడు ఊహించలేదు. అందుకని త్వయా స్త్రీ భాషితం సత్యం కృత్వ, ఆడది అన్న మాటల్ని నువ్వు నిజం చేస్తావా? చెక్తా స్వభావన, నువ్వు సీతను విడిచిపెట్టేస్తావా? నీతావా భక్షితావా, ఈ పని ఎవరో ఎత్తుపోయి ఉంటారు లేదా తినేసే ఉంటారు. రాక్షసయి నాత్ర సంశయ, ఇందులో సందేహం లేదు. నడు వెళ్ళి చూద్దాం అని. ఇది చింతాపురం రామ స్వాశ్రమం త్వరితో చేయు, తొందరగా ఆశ్రమం మీద బయలుదేరి. తత్ర అదృష్టవా జనకజాం, అక్కడ సీతమ్మ కనపడలేదు. తత్ర జనకజాం అదృష్టవా, అక్కడ జనకరాజు కూతురైనటువంటి జానకీదేవిని సీతాదేవి చూడలేకపోయారు. అక్కడ మాటి మాటికి జనకుడి పేరు ఇచ్చినట్టే ఇప్పుడు జనకుడికి ఏ సమాధానం చెప్పాలి? ఇక్కడ ఇది కదా రెండు బాధలు కదా ఇక్కడ. అందుకని జనకజాం విలలాప అతి దుఃఖిత, చాలా దుఃఖంతో ఏడ్చేసేటండి అక్కడ రా. అది తనకు తెలిసినా సరే నటన అనుకుంటా కానీ ఆ సమయంలో నిజంగానే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంతో ఆయన ఏడ్చేశాడు. సరే, హా ప్రియే త్వగతాసి త్వన్నాసి పూర్వపదాశ్రమే, ప్రియురాలా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎప్పుడు ఉండేటి ఆశ్రమంలో ఏమిటి? నేను అలా బయటికి వెళ్ళి వచ్చేప్పుడు నాకు ఎదురుస్తున్నావు కదా, అలా నువ్వు కనపట్టలేంటి అని. సీతాం బ్రవంతమమ వల్లభాం, నన్ను నాతో మాట్లాడు సీత, ఎక్కడున్నావు? వనదేవ్య వనదేవతలారా కుతః సీతాం బ్రవంతు, సీతాదేవి ఎక్కడుందో చెప్పండి అని చెట్టుని పుట్టుని కూడా అడిగాడు. మనోరావు చెప్పాం కదా, కృష్ణుడు వెతుక్కుంటూ వెళ్ళేటువంటి గోపిక స్త్రీలందరూ కూడా నల్లని వాడు పద్మనయనములవాడు కృపారసంపై జల్లెడివాడు మౌడి పరి శక్తిత పింఛమువాడు నవ్వు రాజిల్లడి మోమువాడు ఒకడు చల్వల మాన ధనంబు దోచనో మల్లియలా, మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. మీ పొదలో ఎక్కడ దాక్కులేదు కదా, ఉంటే చెప్పండి అమ్మా. పొదలు చెప్తాయండి, పొదలు అడగటండి, మల్లె పువ్వులు చెప్తాయా, మల్లె చెట్లు చెప్తాయా? అది చెప్పవు అన్న జ్ఞానం కూడా ఉండదు అక్కడ. ఆ సమయంలో ఒక ఉన్మాదం, ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధ ఉన్మాదావస్థకు బాగా పీక్కటమే అక్కడ విడిపోయినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియక, ఎవరు మాట్లాడుతూ తెలియక ఇంకేదో మాట్లాడుతున్నారు. చనిపోయి ఉంటే లేవండి ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, నాతో మాట్లాడంటారు. వాడు మాట్లాడడం తెలుసు, కళ్ళు తెరవడం తెలుసు. మరి ఎందుకంటున్నారంటే దుఃఖంలో వచ్చేటువంటి ఉన్మాదావస్థ అట్లా ఉంటుంది. అలాగా వాళ్ళు కృష్ణుడి గురించి పొదలు చెప్పలేమని తెలిసి కూడా గోపిక స్త్రీలు మీ దగ్గరే దాగుంటే చెప్పండి అమ్మా. అలా ఇక్కడ వరదేవతలారా, వరదేవతని అడిగాడు, చెట్టుని అడిగాడు, పుట్లను అడిగాడు, రాళ్ళని అడిగాడు, రప్పని అడిగాడు, నదుని అడిగాడు. ఏం కనబడ్డా ఇక్కడ సీత ఉందా, అక్కడ సీత ఉందా, సీతను చూశారా, మా సీతను చూశారా అని రాముడు విలపించిన తీరు ఎవరికైనా సరే హృదయం కరిగిపోతుంది అన్నమాట. ఆ రకంగా విలపించాడు. సరే, దృష్ట్వా లక్ష్మణ మాహేరం పశ్చ లక్ష్మణ కానీ నియమానాం జనకితం తంజత్వా అన్యోజహ. సరే, భక్షంతో పక్షుల సర్వే తృప్తో భవతి పక్షిరాలు, ఇలాగా వెతుక్కుంటూ వస్తే అక్కడ పక్షిరాలు కనిపించాడు. ఎవరు? జటాయు రక్తపు మడుగులో ఉన్నాడు. అయ్యో అయ్యో ఏంటిది, ఏమైంది నీకు అని అడిగితే ముందు దూరాలను చూసి ఏం జరిగింది తెలియక ఎవరో ఏదో ఒక పెద్ద భూతం అనుకున్నాడు. మళ్ళీ ఇదేదో భూతంగా కనిపిస్తోంది, ఇదే సీతను చెప్పేసిందేమో అని దీన్ని కూడా చెప్పేద్దాం అని కత్తి దిగిపోతుంటే, ఆగాగు రామ, నేనే జటాయువుని, నేను నీ సీతనేం చేయడం కాదు, ఆ సీతను రక్షించడం కోసం చాలా ప్రయత్నం చేశాను. రావణాసురుడు సీతను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అతనితో యుద్ధం చేశా, అతని రథాన్ని చిన్నా భిన్నం చేశా, అతని గుర్రాన్ని చంపేశా, అయినా మరో రథం తెచ్చి వెళ్ళిపోయాడు. వెడుతూ వెడుతూ నా
రెక్కలను తెగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. ప్రాణాలను ఒగ్గబెట్టి నీకు ఈ వార్తలు తెలియకుండా పోతుంది, నీకు ఈ వార్త చెప్పాలని ప్రాణాలు ఒగ్గబెట్టుకుని ఉన్నాను ఇప్పటిదాకా అంటే పాపం చాలా బాధపడి ఆ గాయాల దగ్గర చేతితో నిమురుతాడు మన శ్రీరామచంద్రుడు. అప్పుడు ఉపశాంతి కలుగుతుంది. ఆ రాముని చేతిలో ప్రాణాలు వదిలేస్తుంది. వదిలిన తర్వాత జటాయువు కూడా అందులో ఒక తేజస్సు వచ్చి మళ్ళీ రాముడు ఐక్యమైపోతుంది. అప్పుడు జటాయువుకి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏ విధంగా దహన సంస్కారాలు చేస్తారో, ఔర్ధ్వ దైహిక క్రియలు చేస్తారో అలా జటాయువు కూడా చేశాడు రాముడు. అది సర్వభూతేషు కోహిత అంటే అదనమాట. ఏదో ఇప్పుడు మనవాడు చాలా కుక్కల్ని పిల్లుని పెంచుతూ ఉంటారు. అది చనిపోయినా చాలా బాధపడతారు. అంతవరకు చెట్టుతో పెంచినటువంటిదేమో కుక్కైనా పిల్లిరా అది చనిపోతే బాధ కలుగుతుంది. కానీ మరి మనుషులకు చేసినట్టుగా ఈ దహన సంస్కారాలు ఊర్ధ్వదైహిక క్రియలు చేయరు కదా. మున్సిపాలిటీ కార్పొరేషన్కి ఫోన్ చేస్తారు, వాళ్ళు పట్టుకుని అయిపోతుంది. కానీ ఇది అలా కాదు, అనాథ ప్రేమ సంస్కారం చేసినట్లుగా ప్రేమ సంస్కారం కూడా చేశాడు. ఇది అనాథ ప్రేమ సంస్కారంలో విషయం గుర్తుకొచ్చిన సమయం అవుతుంది. ఏమిటంటే ఎవరో కాశీవాడు చదువుకున్నాడు బాగా. కాశీ పండితులు అంటే పూర్వం కాశీలోనే పండితులు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నారు అనుకోండి, కాశీలో కూడా ఉంటారు. చదువుకుని తిరిగి వస్తున్నాడు. ఆ దారిలో గాడిద యొక్క శవం కనిపించింది. శవం కనబడితే వెంటనే చదువుకున్న ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏమిటిది? అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్తు. అనాథ ప్రేతముని సంస్కారం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలము అని గుర్తొచ్చింది. అబ్బో కోటి యజ్ఞాలు చేసిన ఫలం వచ్చేస్తుంది, ఈ గాడిని సంస్కృతం మరి ఇక్కడ దహన సంస్కారం చేయడం కుదరదు కదా, మన ఊరు తీసుకువెళ్ళి అక్కడ చేద్దాం, అదో ఒప్పించారు అనుకున్నాను. అనుకుని దాన్ని తాడుగట్టి లాక్కెళ్ళడం మొదలెట్టాడు. దూరం లాక్కెళ్తాడు దాన్ని, గాడిద కూడా ఉంటారు పైగా చచ్చని గాడిద. అది బాబు ఇలా కాదని మళ్ళీ ఇంకో వాక్యం గుర్తొచ్చిందా, సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. మొత్తం శరీరం అంతట్లోకి శిరస్సు ప్రధానమైనది కాబట్టి శిరస్సు చేస్తే మొత్తం శరీరాన్ని చేసినట్టే అని అక్కడ ఏదో ఒక తాటికమ్మ లాంటిది ఏదో ఉంటే ఆ తలకాయ కోసేసి దాన్ని మూట కట్టుకుని పట్టుకున్నాడు. వెళ్ళగా 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 శిరస్సు బరువు ఎక్కిపోయింది. మైలేకపోతున్నాడు. బాబాయ్ దేని పోయడం కష్టంగా ఉందని మళ్ళీ ఇంకో వాక్యం గుర్తొచ్చింది. ఏమిటది? సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకి కన్ను ప్రధానమైంది అన్నారు కదా. కనుక ఆ కన్ను గుడ్డు పెరిగి పట్టుకెళ్ళి దానికి సహజ సంస్కారం చేస్తే మొత్తం గడపకి చేసినట్టే అని భావించి ఆ గుడ్డు పెరిగి దాన్ని మూట కట్టుకుని పట్టుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు. ఎరా నాయన కాశీ నుంచి వచ్చావు కదా, ఏం తెచ్చావు అని అడిగితే గాడిద గుడ్డు పట్టుకొచ్చావు. అదేమిటంటే గాడిద గుడ్డు అన్నాడు. ఓహో, కాశీ వెళ్ళి గాడిద గుడ్డు పట్టుకొచ్చాడు రా వీడు అని అన్నుడి గారు అప్పటి నుంచి బయలుదేరుతుంది. కాశీ వెళితే ఏమో చేస్తారనుకుంటే గాడిద గుడ్డ అని పట్టుకొచ్చింది అని. అలాగా ఇక్కడ సరే అనాథ ప్రేమ సంస్కారం చాలా గొప్పది. పైగా ఇక్కడ అనాథ కూడా కాదు, దశరథ తన తండ్రి అయిన దశరథునికి ప్రాణ స్నేహితుడు జటాయువు ఉంటే తన కోసం ప్రాణం విడిచిపెట్టినవాడు. అక్కడ దహన సంస్కారాలన్నీ కూడా చేసి అప్పుడు తర్వాత బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ సీతను వెతుక్కుంటూ సరే అలా వెతుకుతూ పెడుతుంటే దారిలో కబంధుడనేటువంటి ఒక రాక్షసుడు, రెండు చేతులు పొడుగ్గా ఉన్నాయి, రెండు చేతులతో పడుకున్నాడు. గమత్తి ఏంటంటే వాడికి చేతులు ఉన్నాయి తప్ప ఇంక తలకే లేదు. పొట్టుంది, ఆ పొట్టలోనే ఒక నోరు కూడా ఉంది. ఆ రెండు చేతుల్లో తెచ్చిన నోట్లో పెట్టేసి నోటితో నమిలేసి తినేస్తాడు. ఎలాంటి జంతువులు కనబడ్డా ఇంకా ఏ జీవులు కనబడ్డా సరే అది మరే కబంధులు దొరికిపోయాం, ఈ చేతులు దొరికిపోయాం, చేతులు నరకడం తప్ప రెండో మనకి ధర్మోపాయం లేదు, ఏం చేద్దాం అనుకుని రాముడు కృష్ణుడు కూడా రెండు చేతులు నరికేశారు. నరికిన తర్వాత అప్పుడు అతను మీరెవరు అని అడిగితే నేను ఫలావారు, మీకోసం ఎదురు చూస్తున్నాను, నేను ఒక గంధర్వుణ్ణి, శాపవశాత్తు ఇట్లా అయ్యాను కనుక ఇప్పుడు నేను మోక్షాన్ని పొందుతున్నాను, ఒక పని మాత్రం చేసి పెట్టండి, నా శరీరాన్ని గోతులో వేసేసి దాని మీద పుల్లలు దండిగడ్డ వేసి అంటి తగలబెట్టండి, నేను దహనం అయిపోతే నేను మోక్షాన్ని పొందుతాను అంటే అప్పుడు అలాగే చేశారు. అప్పుడు ఒక దివ్య రూపాన్ని ధరించాడు. స్వామి మీకంతా మంచి జరుగుతుంది, ఎక్కిందిలా తనగా వెళ్ళండి, శబరి అనేటువంటి ఆవిడ కనిపిస్తుంది, ఆవిడ దర్శించండి, ఆవిడ ఇంకెక్కడికి వెళ్ళాలో చెబుతుంది, మీరు వెళుతున్న పని జరుగుతుంది అంటే అప్పుడు అలాగే చేసి అతనికి మోక్షాన్ని ఇచ్చి రామచంద్రమూర్తి లక్ష్మణుడు కలిసి అలా వెళ్ళగా చాలా దూరం శబరి కనిపించింది.
అప్పుడు శబరి ఆమె చాలా ఎదురు చూస్తుంది, రాముడు ఎప్పుడు వస్తాడా అని. వాళ్ళ గురువులందరూ కూడా వెళ్ళిపోయారు, ఇంక ఈవిడ మాత్రమే మిగిలింది. ఈయన కోసం ఆమె కులం వేరు, ఆమె వయస్సు వేరు, స్త్రీమూర్తి, తపస్సు కూడా తెలియదు, ఏమి చదువుకోలేదు, ఒకటే భక్తి మాత్రమే. ఆ భక్తితోటి ఆయన సేవిస్తుంది. శబరి ఆస్తే పురోభాగే ఆశ్రమే రఘునందన చెప్పనమాట. అక్కడ శబరి ఆవిడ ఉంటుంది, ఓ రఘునందన వెళ్ళి ఆవిడ దర్శించుకోండి. సరే వెళ్ళింది. ఆ శబరి చాలా చక్కగా అతను ఆలోచించింది, నీకోసం ఎదురు చూస్తున్నాను స్వామి, నీ దర్శన భాగ్యం ఇలా కలిగించావు అని. ఎక్కడెక్కడో పళ్ళవి ఉంటే పట్టుకొచ్చిస్తుంది, ఇలా పళ్ళవి కరుపు చూస్తుంది, ఎంగిలి చేసింది, ఎంగిలి పళ్ళు ఇచ్చింది. ఈ కథనాలు వేరే రామాయణంలో వచ్చాయి, కానీ ఇది వాల్మీకి రామాయణంలో లేదు, అధ్యాత్మ రామాయణంలో కూడా ఎంగిలి పళ్ళు ఇచ్చినట్టుగా మాత్రం ఏమీ లేదు. పండు వాళ్ళ అడవి మనుషులు అండి, అడవిలో ఉన్నవాళ్ళండి. పండు అలా చూసేప్పుడు చెప్పేస్తారు అది రుచిగా ఉంటుందా లేదా అని. ఇప్పటికే మనకి తెలియని వ్యవసాయదారులు చూసి చెప్పేస్తారు, ఆ జాగ్కాయ దోరకాయ అవునా కదా, పచ్చికాయ పండుగ రుచిగా ఉంటుందో ఉండదో కాయ చూసి చెప్పేస్తారు వాళ్ళు. మనకన్నా వాళ్ళ బాధలు ఇస్తాయి. వ్యవసాయదారులకి తెలిసినప్పుడు అడవిలో పుట్టి పెరిగిన వాడు వాడు దేవా ఏ పండు తీయగా ఉంటుందో, ఏ పండు బాగుండదో ఆ పండు ఇచ్చింది, అవన్నీ కూడా తెచ్చాడు. అప్పుడు నేను నీకోసం చూస్తున్నాను, ఇప్పుడు నేను యోగంతో నా శరీరాన్ని ఆ అగ్నిదేవుడు అర్పించేసి నేను మోక్షం పొందుతాను. ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే, నీకు సీత గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. నిన్ను కలుసుకోమని నాకు చెప్పారు ఒకళ్ళు, అందుకే వచ్చావు, మా సీత గురించి నీకేమైనా తెలుసా అని అడిగితే అప్పుడు అంటుంది ఆవిడ, ఇలా తిన్నగా వెళ్ళండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత పంపా సరస్సు వస్తుంది. ఆ పంపా సరస్సు తీరంలో ఋష్యముఖ పర్వతం ఉంటుంది. ఆ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనేవాడు ఉంటాడు, వాలి అని అతను అన్నగారు ఉంటాడు. వాలి అందరి భయంతో ఋష్యముఖ పర్వతం మీద పడుతున్నాడు. అక్కడిని కిందకి దిగిరాడతను. ఆ పర్వతం మీదకి వాలి వెళ్ళడు, వెళితే శాప భయం ఉంది, శాపగ్రస్తుడి ఆ పర్వతం మీద వెళితే చనిపోతాడు. కాబట్టి అక్కడికి రాడు కనుక వాలి యొక్క భయంతో సుగ్రీవుడు అక్కడ తలదాచుకుని ఉన్నాడు. అంతా కూడా ఇందులో మంత్రులు కూడా ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. అక్కడికి వెళితే నీకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పింది. అలాగైతే పెడతా ఉంది. రామ ప్రసాదాత్ శబరి మోక్షం ప్రాప అతి దుర్లభం. అతి దుర్లభమైనటువంటి మోక్షము రాముని యొక్క అనుగ్రహం చేత ఆనాడు శబరి పొందట. అందులో చూస్తూ ఉండగానే ఒక దివ్యమైన తేజస్సు, ఆవిడ ఒక యోగాగిరి, యోగంతో అగ్నిని ప్రజ్వలింప చేసుకుని ఆ అగ్నిలో దేహాన్ని విడిచిపెట్టేసి ఆ ఒక దివ్యమైన తేజస్సు తరపుంది. అలా రాముల్లో ఐక్యమైపోయిందట ఆ శబరి. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు బయలుదేరి పంపా సరస్సు ఎక్కడ ఉందో అక్కడికి బయలుదేరి పెడతారు. పంపా సరస్సు దగ్గరికి వెళ్ళడంతో కిష్కింధాకాండ ప్రారంభమవుతుంది. తతస్సరక్షణో రామ శనై పంపా సరస్తటం ఆగచ్చ సరసాం శ్రేష్టం దృష్ట్వా విస్మయమాయయౌ అని పంపా సరస్సును చూసి ఆ రామకృష్ణుడు, అబ్బాయి ఎంత గొప్పగా ఉంది ఈ సరస్సుని ఆశ్చర్యపోయారట. మనం ఏదైనా ఆపుతున్నప్పుడు అవతల శ్లోకం చదివి ఆపాలి అని ఒక సంప్రదాయం. అంటే ఇది ఆపేయడం లేదు, ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉన్నది, ఇది మళ్ళీ రేపటి రోజున దీన్ని మొదలు పెడతాం, పాఠం చెప్తున్నా సరే అవతల శ్లోకం చదివి ఆపాలి అని. అలాగే ఒక కాండ అయిపోతున్నప్పుడు అవతల కాండ యొక్క మరొక శ్లోకం చదివి ఆపాలని పెద్దలు ఏర్పరిచినటువంటి ఒక సంప్రదాయం. అలాగే మనం ఏదైనా ఇక రాస్తాం చూడండి, మన క్వాలిఫికేషన్ రాస్తాం కదా, రాస్తున్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టకూడదుట. చిట్ట చివరి 3-4 డిగ్రీలు రాసుకున్నా చివరిదానికి కూడా కామయ్య పెట్టాలి. ఎందుకంటే విద్యకి కామయ్య కానీ ఫుల్ స్టాప్ ఉండదు అని ఒక సంప్రదాయం. అందుకే ఇప్పుడు నేను ఎంఏ పిహెచ్డీ రాసుకుంటాను, నాకు పిహెచ్డీ కూడా కామయ్య పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అంటే అక్కడ చదువుతూ డిగ్రీగా ఉంది, చదువుతూనే ఉంటాం నిత్యమే. ఇప్పుడు ఎలా మీకు చెప్తున్నాను, ఇది కూడా నాకు ఒక రకమైన చదువే కదా, ఆ గదిలో ముందుగా చూసుకుంటాం కదా. అంటే నిరంతర విద్యార్థులం మనందరం కూడా, కనుక కామాయే ఉంటుంది కానీ ఫుల్ స్టాప్ ఉండకూడదు ఆయన. అలాగే అవతల శ్లోకం చెప్పి చదివి ఆపడం అంటే ఆపేయడం లేదు ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇంకా నేను తర్వాత చదవబోతున్నాను లేదా చెప్పబోతున్నాను అనే భావం, అందుకోసం శ్లోకం చదవడం జరిగింది. ఈ వాటితోటి ఈ అరణ్యకాండ, అక్కడ వాల్మీకి రామాయణ పారాయణ అరణ్యకాండ పూర్తయింది. ఇక్కడ ప్రవచనంలో అధ్యాత్మ రామాయణ ప్రవచనం కూడా అరణ్యకాండ పూర్తయింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.